ఓకే, నౌ సింపుల్ గా మనం చూద్దాం జనరల్ గా. సో దిస్ ఇస్ మై బిజినెస్. ఓకే, సో ఇది బిజినెస్, ఇది అది ఏ బిజినెస్ అయినా కావచ్చు. అంటే బ్యాంకింగ్ అవ్వచ్చు, ట్రావెల్ అవ్వచ్చు, లేదా ఈ కామర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బిజినెస్. సో నేనైతే బిజినెస్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటాను. సో బ్యాంకింగ్ బిజినెస్. ఓకే, సో బ్యాంకింగ్ సెక్టర్ లో బిజినెస్ ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఎలాగా ఆ, ఇక్కడ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఏం ట్రాన్సాక్షన్స్? జనరల్ గా ట్రాన్స్ఫర్ ఉంటుంది, మనీ డిపాజిట్ ఉంటుంది. ఓకే, తర్వాత ఏముంటుంది ఫ్రెండ్స్? విత్డ్రాల్ ఉంటుంది. విత్డ్రాల్ తర్వాత ఏముంటుంది మనకి? మనీ ట్రాన్స్ఫర్లు, ట్రాన్స్ఫర్, డిపాజిట్, విత్డ్రాల్, తర్వాత పేమెంట్స్ ఉంటాయి. ఆఫ్టర్వర్డ్స్ లోన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ లోన్స్, గోల్డ్ లోన్, హోమ్ లోన్, సో బిజినెస్ లోన్, యాజ్ వెల్ యాజ్ పర్సనల్ లోన్, సంథింగ్ వెహికల్ లోన్, ఇట్లా ఉంటాయి లోన్స్. ఓకే, సో ఇదంతా కూడా మనకి బిజినెస్. యాక్చువల్ గా బిజినెస్, ఇది మొత్తం కూడా బిజినెస్. ఓకే, సో ఈ బిజినెస్ అనేది, ఇదిగో ఈ వ్యక్తి చేయాలనుకుంటున్నాడు. ఈ బిజినెస్ ఈ వ్యక్తి చేయాలనుకుంటున్నాడు. ఈ వ్యక్తి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు వాడికి తెలుసు ఆల్రెడీ దిస్ ఇస్ అ బిజినెస్. ఓకే, ఈ బిజినెస్ పర్సన్ ఇక్కడికి వెళ్ళి అడిగాడు. ఇక్కడ ఒక టెక్నికల్ పర్సన్ ఉన్నాడు, టెక్నికల్ గాయ్. వీడిని వెళ్ళి అడిగాడు, ఏ బాబు, సో దిస్ ఇస్ మై బిజినెస్ ప్లాన్. సో ఐ హ్యావ్ ఎ గుడ్ బిజినెస్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు డూ బిజినెస్. ఓకే అన్నాడు. ఓకే ఫైన్, చేసుకోవచ్చు అన్నాడు. మరి ఎలా చేయాలి? సో ఈ బిజినెస్ అందరికీ, ఈ బిజినెస్ అనేది ఈ ప్రపంచంలో ఉన్న కస్టమర్లందరికీ అందజేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న కస్టమర్లందరికీ అందాలి. మరి ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ అన్నాడు. అప్పుడు బిజినెస్ ఓనర్ అలా అడిగాడు. అప్పుడు అడిగిన వెంటనే టెక్నికల్ ఎక్స్పర్ట్ ఏం చెప్పాడంటే, అరే బాబు, ఈ బిజినెస్ అనేది ఈ ప్రపంచానికి మొత్తం కనిపించాలంటే, ప్రపంచం మొత్తం నీ బిజినెస్ ని ఉపయోగించుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలంటే దానికి ఒకటే ఒక మార్గం, ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలి అన్నాడు. సో దిస్ బిజినెస్ మస్ట్ బి కన్వర్టెడ్ యాజ్ అ సాఫ్ట్వేర్. ఇది మొత్తం కూడా సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలి. సో సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేసిన తర్వాత దానిని ఒక సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. ఒక సర్వర్ లో డిప్లాయ్ చేయాలి ఆ సాఫ్ట్వేర్ మొత్తాన్ని. సో దట్ ఎండ్ యూజర్స్ ఈ సర్వర్ లో ఉన్న నీ సాఫ్ట్వేర్ ని, నీ బిజినెస్ ని డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేసుకుంటారు అని చెప్పాడు. ఎండ్ యూజర్స్ ఎస్ అని చెప్పాడు. అంటే ఇలాగా ఏదైతే నీ బిజినెస్ అప్లికేషన్ ఇక్కడ ఉందో, సాఫ్ట్వేర్ అంటాం, బిజినెస్ అప్లికేషన్ అంటాం, ఏదైనా నుండి ఈ బిజినెస్ అప్లికేషన్ కస్టమర్ కి అందుబాటులో ఉంటుంది. బట్ దిస్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇంటూ సర్వర్. దిస్ ఇస్ సర్వర్. డిప్లాయిడ్ అంటే ఇక్కడున్న ఈ సాఫ్ట్వేర్ ని ఇక్కడికి అప్లోడ్ చేయటం డిప్లాయ్ అంటాం. డిప్లాయ్, డిఈపిఎల్ఓవై, డిప్లాయ్. Deploy this working software inside this server. Fine. So if the working software is available inside this server, my end users అంటే బయట నుంచి మనమే దానిని యాక్సెస్, కస్టమర్స్, ఎస్ కస్టమర్స్. అంటే నా బిజినెస్ కి వీళ్ళందరూ కస్టమర్స్, ఆ బిజినెస్ కి ఆ కస్టమర్లందరూ యాక్సెస్ చేసుకున్నారు అంటే సాఫ్ట్వేర్. మరి క్వశ్చన్ అడిగాడు, బాగా చెప్పావు కరెక్టే, మరి సాఫ్ట్వేర్ ఎక్కడ తయారు చేస్తారు అని అడిగాడు వీడు, బిజినెస్ ఓనర్. అప్పుడు వెంటనే, బాబు ఈ సాఫ్ట్వేర్ అనేది తయారు చేసేది ఎక్కడో కాదు, సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళండి అన్నాడు. ఎస్, సరే ఇద్దరు సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వచ్చారు. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ వీడు తెలిసిన వాళ్ళు కదా, ఇద్దరు వచ్చారు. ఎస్, ఇక సాఫ్ట్వేర్ కంపెనీలో కన్సల్ట్ అయ్యారు పర్సన్. కన్సల్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు వాట్ ఈస్ యువర్ బిజినెస్ అన్నారు. ఓకే, దిస్ ఇస్ మై బిజినెస్. ఓకే, ఓకే, మరి నీ బిజినెస్ ప్లాన్ ఏంటి అవన్నీ చెప్పాలి కదా. మొత్తం చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే వీడు ఒక 20 to 30 పేజెస్ డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నాడు ముందుగానే. ఇవన్నీ, ఇదిగో ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా జరగాలి, ఎస్ ట్రాన్స్ఫర్ ఇలా ఉండాలి, డిపాజిట్ ఇలా జరగాలి, విత్డ్రాల్ ఇలా ఉండాలి, విత్డ్రాల్ ఇలా జరగాలి, పేమెంట్స్ ఇలా ఉండాలి, గోల్డ్ లోన్స్ ఇలా ఉండాలి, వెహికల్ లోన్స్ ఇలా ఉండాలి, వీటన్నిటికీ మీరు సాఫ్ట్వేర్ తయారు చేయండి అని ముందు వీడి ప్లాన్ చెప్పాలి. యాక్చువల్ గా సాఫ్ట్వేర్ కంపెనీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ బిజినెస్ ప్లాన్. సాఫ్ట్వేర్ కంపెనీ నోస్ ఓన్లీ
క్రియేటింగ్ ఎ సాఫ్ట్వేర్ అంతే. వాడికి బిజినెస్ గురించి నాలెడ్జ్ ఉండదు. బిజినెస్ నాలెడ్జ్ ఎవరికి ఉంటదంటే బిజినెస్ ఓనర్‌కి ఉంటది. ఎవరైతే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి ఉంటది బిజినెస్ నాలెడ్జ్. సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడికి ఏం తెలీదు. నథింగ్. నథింగ్. అయితే సరే. ఏదైతే బిజినెస్ యాక్టివిటీ ఉందో, సో, ఈ బిజినెస్ యాక్టివిటీ ప్లాన్ ఉందో, ఆ ప్లాన్ రిసీవ్ చేసుకుంటారు. ఓకే. రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగిద్ది? రియల్‌గా చెప్పాలంటే వీళ్ళని అప్రోచ్ అవ్వరు. కానీ నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అస్యూమ్ థట్. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ దగ్గరికి సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు వెళ్తారు. అది వేరే విషయం. సరే నేను చెప్తా. సరే వీళ్ళేం చేస్తారు? యాక్చువల్‌గా ఇలాగా. ఇలా. మరి ఈ క్రమంలో ఈ బిజినెస్ ప్లాన్ మొత్తం పరిశీలన చేస్తారు. వాళ్ళు చెప్తారు ఏమని? బాబు, సో, ఈ బిజినెస్ ప్లాన్ మొత్తం మేము చెక్ చేస్తాం. అసలు నువ్విచ్చిన బిజినెస్ ప్లాన్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేయగలమో లేదో ఫస్ట్ చెక్ చేస్తాం. వెదర్ వి కెన్ క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్ ఫర్ థిస్ బిజినెస్ ఆర్ నాట్. వి డోంట్ నో. మాకు తెలీదది. ఓకే. సాఫ్ట్‌వేర్ అంటే మీరిచ్చిన రిక్వైర్‌మెంట్ ప్రకారం బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేయటం అవుతోందా? లేదా? అంటే పాసిబుల్ అవుతుందా? లేదా? అని చెక్ చేయాలి ఫస్ట్ పాయింట్. ఓకే. నంబర్ 1. అసలు నంబర్ 2 ఏంటంటే, అసలు ఈ బిజినెస్ సాఫ్ట్‌వేర్ అనేది పూర్తి స్థాయిలో మనకి తయారు చేసి మీకివ్వడానికి ఎంత టైం పడుతుంది? దట్ మీన్స్ వాట్ డ్యూరేషన్. యెస్. యెస్. ఎలా జేస్తారు? అంటే సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని ఒకేసారి రిలీజ్ జేస్తారా? లేతే 2 వారాలకోసారి, 2 వారాలకోసారి అలా ఒక 3, 4 మంత్స్‌లో రిలీజ్ చేస్తారా? అట్లా. అంటే కొంచెం కొంచెం సాఫ్ట్‌వేర్. కొంచెం కొంచెం. అంటే ఏంటి? ఫస్ట్ డిపాజిటు, ట్రాన్స్‌ఫర్‌లు తయారు జేస్తాడు. తర్వాత విత్‌డ్రావల్‌కి సాఫ్ట్‌వేర్. తర్వాత పేమెంట్స్‌కి సాఫ్ట్‌వేర్. తర్వాత లోన్స్‌కి సాఫ్ట్‌వేర్. ఫస్ట్ లోన్స్‌లో గోల్డ్ లోన్ ఫస్ట్ తయారు జేస్తాడు. తర్వాత హౌస్ లోన్ తయారు తర్వాత వెహికల్ లోన్. తర్వాత పర్సనల్ లోన్. అట్లా వన్ బై వన్ రిలీజ్ అని. అంటే సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని ఒకేసారి తయారు చేయరు. వన్ బై వన్. సో, ఈ విధంగా ఒక 4 మంత్స్‌లో టోటల్‌గా కంప్లీట్ అవుతుందని చెప్పాడు. ఓకే. మరి దీనికి బడ్జెట్ ఎంత? వాట్ అబౌట్ బడ్జెట్? బడ్జెట్ వచ్చేసి 20,00,000. ఓకే. అంటే మీరు ఎప్పుడిస్తారు మాకు మాక్సిమం టోటల్ కంప్లీట్ అవ్వడానికి ఇప్పుడు ఆరో నెల గదా! నెక్స్ట్ మీకొచ్చేసరికి 10థ్. అంటే అక్టోబర్ అవుతుంది మీకు. ఓకే. అక్టోబర్‌లో పూర్తి స్థాయిలో మీ సాఫ్ట్‌వేర్ అంతా మీకిస్తాం. అంటే విడతల వారీగా. అంటే వీక్లీ వన్స్ ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ తయారు చేస్తాం. దాన్ని డెవలప్ చేస్తాం. దాన్ని టెస్ట్ చేస్తాం. మీకిచ్చేస్తాం. తీసుకొని వాడుకోండి. మళ్ళీ ఇంకొక 2 వారాలకి ఇంకొకటి. మళ్ళీ 2 వారాలకి ఇంకోటి. అట్లా 2 వీక్స్‌కోసారి. 2 వారాలకోసారి. అలా చేసేసి మీకు 4 మంత్స్‌లో మీ సాఫ్ట్‌వేర్ మీకు మొత్తం అప్పచెప్పేస్తాం. సరే. ఇప్పుడు బడ్జెట్ అదంతా అవగాహన సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఉండదు గాబట్టి వాడేం జేస్తాడు? కొంతమందిని పిలుస్తాడు టీమ్‌ని. "ఏ బాబు రండిరా బాబు" అని. ఎవరు? సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు గదా! సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. యెస్. వాళ్ళందరిని పిలుస్తారు. సో, వాళ్ళొక టీమొస్తారు. టీమొచ్చి ఈ బిజినెస్‌ని స్టడీ జేస్తారు. అయితే అసలు ఈ బిజినెస్ గురించి స్టడీ చేసే వ్యక్తి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఈ బిజినెస్ మొత్తం స్టడీ చేస్తాడు. ఆ వ్యక్తికి తప్ప బిజినెస్ నాలెడ్జ్ ఎవరికీ ఉండదు. అంటే ఆ వ్యక్తి అంటే ఆళ్ళు టీమ్ ఉంటారు యాక్చువల్‌గా. ఆ టీమ్. ఓకే. ఆ టీమ్. సో, ఫస్ట్ ఈ బిజినెస్ డాక్యుమెంట్స్‌ని అంటే క్లయింట్ ఇచ్చిన క్లయింట్ ఏమిచ్చాడు? ఒక ప్రపోజల్ ఇచ్చాడు. ఏం ప్రపోజల్ అది? బిజినెస్ ప్రపోజల్. ఎందుకిచ్చాడు? సాఫ్ట్‌వేర్ తయారు చేయమని. మరి అలాంటి బిజినెస్ ప్రపోజల్‌ని అర్థం చేసుకోవడానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎవరున్నారంటే ఒక టీమ్ ఉంది. యెస్. ఆ టీమ్ పేరేంది? బిఏ. బిఏ టీమ్. అంటే ఏంది బిఏ టీమ్ అంటే ఏంది సార్? బిఏ అంటే ఏంది? బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ టీమ్. యెస్. థిస్ ఈస్ ద టీమ్. వీడేం చేస్తాడు? డైరెక్ట్‌గా టేక్స్ ద బిజినెస్ ప్రపోజల్ ఫ్రమ్ ద క్లయింట్. అంటే సపోజ్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇదిగో సాఫ్ట్‌వేర్ కంపెనీకి జనరల్‌గా ఈ బిజినెస్ తీసుకొని సాఫ్ట్‌వేర్ తయారు చేయమని వచ్చాడో, వాడిని మనం క్లయింట్ అని పిలుస్తాం. లెట్స్ సే థిస్ ఈస్ వాట్ బిజినెస్ ఓనర్ పేరు ఏబీసీ. బిజినెస్ ఓనర్ పేరు ఏబీసీ. ఓకే. ఏబీసీ అనేవాడు ఏం చేశాడు? మనకి ఒక ప్రాజెక్ట్ అంటే సంథింగ్ కాల్డ్ ఈ బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేయమని ఇచ్చాడు. కాబట్టి మనం సాఫ్ట్‌వేర్ తయారు చేస్తాం. దానికి ఆ బిజినెస్‌కి. ఎప్పుడైతే సరే ఒక బిజినెస్ అనే దాన్ని తీసుకొనొచ్చి సాఫ్ట్‌వేర్‌గా తయారు చేయమని చెప్పాడో, దాన్ని మనం ప్రాజెక్ట్‌గా కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్. దిస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్. మరి ఎవరిదది? ఏబీసీ బ్యాంక్. అప్పుడు ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అది. ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ అని మనం కన్సిడర్ చేస్తాం. సో, ఈ ఏబీసీ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ మనకిచ్చింది ఎవడంటే ఏబీసీ. సో, ఈ ఏబీసీ అనేవాడిని మనం ఏమంటామంటే
క్లయింట్ అని పిలుస్తాం. క్లయింట్. ఎస్. అంటే క్లయింట్ అంటే బిజినెస్ ఇచ్చేవాడిని క్లయింట్ అని పిలుస్తాం. హూ ఇస్ ద క్లయింట్? ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద సాఫ్ట్‌వేర్ కంపెనీ. దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్. అది క్లయింట్ అంటే. క్లయింట్ అంటే ఎవరైనా సరే క్లయింటే. ఇప్పుడు సపోజ్ నువ్వు క్లయింట్ అంటే ఎట్లా మాకు అర్థం కాలేదు సార్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ చిన్న హోటల్ ఉంది. హోటల్. ఓ 5 స్టార్ హోటల్. మీరున్నారు. స్టైల్‌గా 5 స్టార్ హోటల్‌కెళ్తారు. అప్పుడు మీ హోటల్‌కి మీరేమవుతారో తెలుసా? క్లయింట్. మీరు క్లయింట్ అవుతారక్కడ. అర్థమైందా? అట్లా. ఆ విధంగా. సో, క్లయింట్ అంటే ఏంది? మీరు బిజినెస్ ఇస్తున్నారు. ఎవరికి? హోటల్‌కి. ఓకే. మీరు క్లయింట్ యాక్చువల్‌గా. మీరు ఇప్పుడు ఆర్‌టీసీ బస్‌లో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తున్నారు? టికెట్ కొంటున్నారు. 250, 500, రూ. 1000 పెట్టి. సో, మీరేమవుతారు? క్లయింట్ అవుతారు. ఎవరికి? ఆర్‌టీసీ. అట్లాగా క్లయింట్ అంటే ఏంది? ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద కస్టమర్. అంటే వీడు బిజ బిజినెస్ ఓనర్. ఆ బిజినెస్ ఓనర్‌కి మీరు ఒక బిజినెస్ ఇస్తున్నారు. కాబట్టి మీరు క్లయింట్ అవుతారు వాడికి. అలాగే ఇన్ ద సేమ్ వే సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడికి గూడా ఎవడైతే ప్రాజెక్ట్ చేయమని ఇచ్చాడో వాడిని మనం క్లయింట్ అంటాం. ఏదైతే వాడు తయారు చేస్తున్నాడో దాన్ని సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం. బట్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ డీల్ చేసే వ్యక్తులను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ పిలుస్తాం. బట్ ఇలాగ సాఫ్ట్‌వేర్ కంపెనీ లైక్ యూ సే సంథింగ్ కాల్డ్ విప్రో, టీసీఎస్, ఐబీఎం లైక్ థిస్. సో మెనీ కంపెనీస్ అట్లా మనం పిలుస్తాం. ఓకే. ఇది చీప్. అయితే ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈ బిజినెస్ ప్రపోజల్ వచ్చిన వెంటనే ఆ బిజినెస్ ప్రపోజల్‌ని హ్యాండిల్ చేసే వ్యక్తి ఎవడంటే బీఏ. బిజినెస్ అనలిస్ట్ టీమ్. వీడు స్టడీ చేస్తాడు. అంటే ఏం స్టడీ చేస్తాడిక్కడ? అసలు కరెక్ట్‌గా ఇచ్చావా లేదా బాబు? అంటే రిక్వైర్మెంట్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా రాసావా? కరెక్ట్‌గా రాసావా? అంటే పిచ్చి రిక్వైర్మెంట్‌లన్నీ తెచ్చి సాఫ్ట్‌వేర్ తయారు చేయమంటే కోప్పడతాడు మా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. అందుకని ఇది బీఏ టీమ్ ఎక్కడో మధ్యలో ఇక్కడుంటాడు. వాడేం చేస్తాడు? వెంటనే ఈ బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేస్తాడు. అంటే ఎలా చేస్తాడు? అసలు ఈ క్లయింట్ ఎవడు? అసలు క్లయింట్ లొకేషన్ ఏంది? అసలు క్లయింట్‌కి ఎన్ని కంట్రీస్‌లో బిజినెస్ ఉంది? క్లయింట్‌కి ఎన్ని కంట్రీస్‌లో బిజినెస్ ఉంది? అసలు ఈ క్లయింట్‌కి ఇప్పుడు వరకు ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉందా? అసలు సాఫ్ట్‌వేర్ ఉంటే దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి? అసలు వీడు ప్రాజెక్ట్ చేయమని మనకిచ్చాడు గదా! మరి అంటే ఓల్డ్ ప్రాజెక్ట్‌ని మోడిఫికేషన్ చేపిస్తున్నాడా? లేతే ఫ్రెష్‌గా చేపిస్తున్నాడా? దట్ మీన్స్ వాట్? ఓల్డ్‌గా సాఫ్ట్‌వేర్ ఉంటది వాడికి ఎవడికైనా సరే. మరి ఆ ఓల్డ్ సాఫ్ట్‌వేర్‌లో కొన్ని ఫంక్షనాలిటీస్ సరిగ్గా లేవు. కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ సరిగ్గా పనిచేయవు. కొన్ని కొత్త న్యూ ఫీచర్స్ వచ్చినియి. అవి యాడ్ చేసుకోవాలా? కొత్త న్యూ ఫీచర్స్. గతంలో ఏం జరిగేది? మనకి బ్యాంక్ ఉంది. బ్యాంక్‌లో ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం. ఏటీఎం సెంటర్. ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసి విత్‌డ్రాల్ చేసిన వెంటనే మనకి ఎస్ఎంఎస్ వచ్చేది కాదు గతంలో. ఇప్పుడొస్తది. వెంటనే స్పాట్‌లో ఎస్ఎంఎస్ వస్తది. అట్లా. అంటే ఏమని యువర్ అకౌంట్ హాస్ బీన్ డెబిటెడ్ విత్ రూ. 5000 అని వెంటనే ఎస్ఎంఎస్ వస్తది. అంటే అలాంటి సౌకర్యం గతంలో లేదు. అర్థమైందా? మనం బ్యాంక్‌కెళ్తాం. బ్యాంక్‌కెళ్ళి వెంటనే ఒక 20,000 అదివరకు డిపాజిట్ చేసేవాళ్ళం. ఎట్లా? మనం క్యూలో నిలబడి ఇట్లా. అలా క్యూలో నిలబడి పుస్తకం తీసుకొని, ఆ పుస్తకం మీద ఒక పేపర్ రాసి, ఆ పేపర్ ఇదిగో కౌంటర్‌లో ఇస్తే వాడేదో 20,000 కొడతాడంతే. 20,000 కొట్టి ఒక స్లిప్ ఇస్తాడు. ఇకంతే అమ్మ, అబ్బా ఏముండదు. స్లిప్ ఇచ్చాడు. అంటే వాడు డబ్బులేసినట్టా, ఎయనట్టా మనకు తెలీదు. వాడిష్టం అది. ఇక డబ్బులు వాడి జేబులో యేసుకొని 20,000కి ఇట్లా స్టాంప్ గుద్దినా ఓకే. నో ప్రాబ్లమ్. మనం ఆశ్చర్యపోవాల్సిన ఎందుకు? మన అకౌంట్‌లో డబ్బులున్నాయో లేవో తెలీదు. ఎప్పుడు దాకా తెలీదు? ఏటీఎం సెంటర్‌కెళ్ళి మళ్ళీ మనం డబ్బులు చెక్ చేసుకునే దాకా. ఎందుకు? వాడంతా ఆఫ్‌లైన్ అది. అంటే ఒక పేపర్ స్లిప్ ఇస్తాడు వాడు. స్టాంప్ ఏసిస్తాడు. మరి ఒక సంవత్సరం తర్వాత ఎళ్లి అడిగామనుకో, హూ ఆర్ యూ అంటాడు వాడు. అంటే దేర్ ఈస్ నో ఎవిడెన్స్ అట్ ఆల్. ప్రీవియస్‌లో దేర్ వాస్ నో ఎవిడెన్స్. బట్ ఇప్పుడేమొచ్చింది? బాబు 20,000 నా దగ్గర తీసుకున్నావు గదా! డిపాజిట్ చేశావా? ఆ! చేశా. ఆ! చేస్తే వెంటనే నాకు ఎస్ఎంఎస్ రావాలి. రాలేదే? అని కస్టమర్ అడగటం మొదలుపెట్టాడిప్పుడు. అయితే రాలేదంటే ఏదో ప్రాబ్లమ్ ఉంది. మళ్ళీ చూడు జాగ్రత్తగా. రాలేదంటే మళ్ళీ వెంటనే బ్యాంక్ మేనేజర్‌కెళ్ళి నేనే కంప్లెయింట్ చేస్తా. ఏమని? బాబు మీదిగో ఇక్కడ మీ అసిస్టెంట్ ఒకతనున్నాడు కౌంటర్‌లో. అతను కౌంటర్‌లో కూర్చున్నాడు. 20,000 తీసుకున్నాడు. మరి డిపాజిట్ చేస్తా అంటున్నాడు. మరి నాకేం ఎస్ఎంఎస్ రాలా. ఆడేమో చేశానంటున్నాడు. ఏం చేయాలా? అంతెందుకు ఫోన్‌పే ఉంది గదా! వెంటనే ఫోన్‌పేలో కూడా చెక్ చేసుకునే సౌకర్యం ఇప్పుడొచ్చింది. అప్పుడు లేదే. ఇప్పుడొచ్చింది. అప్పుడు లేదు. సో, కాబట్టి ఇప్పుడు ఆన్‌లైన్ అనే దాని ఫెసిలిటీ వల్ల కొన్ని మోసాలు గూడా తగ్గిపోతాయి. ఆన్‌లైన్ వల్ల. ఫాస్ట్‌గా జరిగిద్ది వెంటనే. గతంలో ఆన్‌లైన్ లేకపోవడం వల్ల చాలా మోసాలు జరిగాయి. ఆ! అంతే గదా! ఆన్‌లైన్‌లో ఉంటే అన్నీ జరుగుతాయి. అలా లోన్స్‌లో గూడా చాలా జరిగాయి లోన్స్. అంటే మనం తీసుకుంది 5,00,000 లోన్ అయితే వాడు 10,00,000 రాసి పెడితే అప్పుడేం జేస్తాం?
ఇప్పుడు మనం 5 లాక్స్ లోన్ తీసుకుంటే 5 లాక్సే మీ లోన్ అని చెప్పి ఆన్‌లైన్‌లో చూసుకోగలుగుతున్నాం క్షణాల్లో. అప్పుడు చూసేదేం లేదు. ఊరక రాసుకోవటమే. ఇక బ్యాంక్ మేనేజర్ 10,00,000 రాస్తే 10,00,000. బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ అయిన తర్వాత మనకి 10,00,000 ఉంటాయి. ఏమయ్యా నువ్వు 10,00,000 తీసుకున్నట్టే ఉంటది. అంటే అప్పుడంతా ఏంది రాసుకోవటం. బట్ ఇప్పుడు నో, టోటల్ డిజిటల్, ఎవ్రీథింగ్ ఈస్ డిజిటల్. సో థాట్స్ వై వి కెన్ రిమూవ్ ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో. యెస్. అట్లా ఎవరన్నా నీకు 5,000 పంపించానంటాడు వాడు. గతంలో అయితే చచ్చిపోయేవాళ్ళం. ఎందుకు 5,000 ఎప్పుడు పంపించారు? రాలేదనేవాడు. ఇప్పుడైతే ఎవిడెన్స్, స్టేట్‌మెంట్ వెంటనే వస్తది. ఫోన్‌పే వెంటనే చూపియొచ్చు. రిసీవ్డ్ లేదని. అట్లా. సో ఇదనమాట యాక్చువల్‌గా. అంటే ఇదంతా గూడా బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ట్రై చేస్తాడు మొత్తం అసలు. ఏంటి కరెక్ట్ బిజినెసా? కాదా? ఇది అసలు దీనికి ఇదిగో ఈ బిజినెస్‌కి అంటే వీడెవడైతే క్లయింట్ ఇచ్చాడో అంటే దిస్ ఈస్ వాట్ ప్రపోజ్డ్ బిజినెస్. ఈ బిజినెస్ అనే దానికి క్లయింట్ సాఫ్ట్‌వేర్ తయారు ఇచ్చాడో, ఆ ఇచ్చిన బిజినెస్ మొత్తాన్ని అంటే ఒక 30, 40 పేజెస్ బిజినెస్ మొత్తాన్ని డాక్యుమెంట్స్ అంతా గూడా ఈ బీఏ టీమ్ స్టడీ చేస్తది. యెస్. బీఏ టీమ్ స్టడీ చేస్తది. అయితే నేను పూర్తి స్థాయిలో మీకు ఎస్‌డిఎల్‌సి అనే కాన్సెప్ట్ ఉంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. అది ఇప్పుడు ఎళ్ళను. కాసేపు తర్వాత అంటే ఒక 2 డేస్, 3 డేస్ తర్వాత ఎళ్తా. ఇప్పుడు గాదు. ఇప్పుడు జస్ట్ బ్రీఫ్‌గా కొంత నాలెడ్జ్ మీకు అవసరమని ఇక్కడి దాకొచ్చా. ఇదేందో ఇప్పుడు చెప్తా. అయితే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అనేది తర్వాత ఎక్స్‌ప్లెయిన్‌గా చెప్తా. ఎస్‌డిఎల్‌సి అంటారు దాన్ని. తర్వాత ఇప్పుడు గాదు. ఇప్పుడు నేనేందంటే మిమ్మల్ని ఒక లైన్‌లోకి తీసుకురావాలి. ఒక ట్రాక్‌లోకి. అందుకోసం ఇది చెప్పాల్సొస్తుంది. ఓకే. ఇలాగా. సో, ఇక బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. ఆ తర్వాత వేరే టీమ్ ఉంటది. వాడు మొత్తం అనాలిసిస్ చేస్తాడు. ప్లానేస్తాడు. ఎట్లా జేయాలా? ఏం జేయాలా? ఎవడెవడు ఉంటాడు? ఏం జేస్తాడు? ఆ! ఎంతమంది డెవలపర్స్ ఉన్నారు? ఎంతమంది టెస్ట్ ఇంజినీర్స్ ఉన్నారు? అసలు ఎంతమంది నెట్వర్క్ అడ్మిన్స్ ఉన్నారు? ఎంతమంది లైనక్స్ తెలిసినోళ్ళున్నారు? ఎంతమంది క్లౌడ్ ఇంజినీర్స్ ఉన్నారు? ఎంతమంది డెవాప్స్ ఇంజినీర్స్ ఉన్నారు? అసలు ఎన్ని సర్వర్‌లు కావాలి? డెవలప్ చేయడానికి ఎన్ని సర్వర్‌లు కావాలి? టెస్టింగ్ జేయడానికి ఎన్ని సర్వర్‌లు కావాలి? అసలు ఈ సాఫ్ట్‌వేర్ నడవటానికి ఎన్ని సర్వర్‌లు కావాలి? ఇదంతా అనాలిసిస్ అండ్ ప్లానింగ్‌లో జేసి పడేస్తారు మొత్తం. సో, అదంతా జేసిన తర్వాత నెక్స్టొచ్చేసరికి యెస్ ఫ్రెండ్స్. నెక్స్టు వెంటనే యెస్ డిజైన్, డిజైన్ జేస్తారు. అంటే ఎలా ఉండాలి ఏందని. ఆ తర్వాత డిజైన్ తర్వాత వెంటనే యెస్ ఫ్రెండ్స్ కోడింగ్, కోడింగ్. కోడింగ్ అంటే యెస్. అప్పుడు నీ బిజినెస్ మొత్తానికి ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌గా తయారు చేయటం మొదలుపెడతారిక. దాన్నే మనం కోడింగ్ అంటాం. దాన్నే మనం డెవలప్‌మెంట్ అంటాం. యెస్ డెవలప్‌మెంట్ ఫేజ్, కోడింగ్ ఫేజ్. అట్లా డిజైన్ ఫేజ్ ఇట్లా అన్నమాట. అంటే డెవలప్‌మెంట్ ఫేజ్‌లో ఏం జేస్తారు? మా డెవలపర్స్ అందరూ కోడ్ రాస్తారు. ఇది జరిగేది. అయితే ఇప్పుడు జనరల్‌గా సరే అది జరిగిద్ది ఓకే. ఇప్పుడు ఏదైతే ఏబీసీ బ్యాంక్ ఉన్నాడో ఆ! ఇక్కడ మనకి యెస్ ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ ఇక్కడ నడుస్తుందో యెస్ ఫ్రెండ్స్ నడుస్తుందో ఓకే. నా సాఫ్ట్‌వేర్ కంపెనీలో చాలా మందున్నారు. యెస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలాగా చాలా మందున్నారు. అవునా? యెస్. ఇప్పుడు జనరల్‌గా వీళ్ళందరూ గూడా ఏం జేస్తారు? సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ వీళ్ళు. సో, దిస్ ఈస్ మై ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్. ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్. సో, దీనికి సంబంధించిన కనీసం 100 పేజెస్ ఉన్నాయి. 200 పేజెస్ వరకు ఉన్నాయి. ఎవరు బిజినెస్ ఓనర్ ఇచ్చాడు నాకు. ఇదిగోయా నా బిజినెస్ దీనికి సాఫ్ట్‌వేర్ తయారు చేయమని ఇచ్చాడు. 200 పేజెస్ డాక్యుమెంటేషన్ ఉంది నా దగ్గర. ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ ఇది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు. అప్పుడు నేనేం జేస్తానంటే, యెస్ వీళ్ళల్లో తెలివిగా ఒక 5, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ ఉంటాడే, వాడిని పిక్ జేస్తా. పిక్ చేసి ఏదైతే ఈ ప్రాజెక్ట్ అంటున్నానో, వాడిని ప్రాజెక్ట్ హెడ్‌గా జేస్తా. దట్ మీన్స్ వాడు ప్రాజెక్ట్ మేనేజర్‌గా జేస్తా వాడిని. అప్పుడు వాడు ఆ ప్రాజెక్ట్‌కి మేనేజర్ అవుతాడు. అంతే. సో, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం జేస్తాడు? వెంటనే ప్రాజెక్ట్ మేనేజర్‌గా అపాయింట్ అయిన తర్వాత వెంటనే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి స్టడీ జేస్తాడు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరిది? క్లయింట్ ఎవడు? క్లయింట్ లొకేషన్ ఏంది? క్లయింట్‌కి ఎలాంటి బిజినెస్ ఉండేది గతంలో? ఇప్పుడు ఎలాంటి బిజినెస్ ఉంది? అసలు ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్‌గా తయారు జేయడానికి ఇప్పుడు ఏం చేయాలి? సో, అసల సాఫ్ట్‌వేర్‌గా తయారు జేయడానికి అంటే ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయాలంటే దాన్ని జావాలో రాద్దామా? పైథాన్‌లో రాద్దామా? అంటే కోడింగ్. అర్థమైందా? కోడింగ్. డెవలపర్స్ కావాలి గదా! ఓకే. అట్లా ప్లాన్ జేసుకుంటారు వీడు. అప్పుడు వాడేం జేస్తాడు సింపుల్‌గా ఇక ప్రాజెక్ట్ మేనేజర్ లైన్‌లోకొస్తాడు. ప్రాజెక్ట్ మేనేజర్ లైన్‌లోకొస్తాడు. ఏమని? యెస్. ఇది ప్రాజెక్ట్ మేనేజర్.
వీడు అనుకోండి ప్రాజెక్ట్ మేనేజర్. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ టీమ్ మేనేజర్. ఒకడు ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, దాని కింద టీమ్ మేనేజర్లు ఎవరో ఉంటారు అనుకోండి నేను. ఎవరైతే వాళ్ళు ఓకే ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చాడు. వాడు ఏం చేస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ అందరిని పిలుస్తారు. వీళ్ళందరిని పిలుస్తారు. ఏ బాస్ ప్లీజ్ కమ్ టు ఆఫీస్ అంటారు. ఎస్ ప్లీజ్ కమ్ టు ఆఫీస్ డెస్క్. ఓకే వచ్చారు, అందరు కూర్చున్నారు. ఎస్ అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళతో చెప్తాడు ఏమని, ఏ బాస్ సో we received a project from ABC Bank. This is an excellent bank. So this was invented by something. So their operations across the globe. అంటే ఈ బ్యాంక్ ఆపరేషన్స్ అక్రాస్ ద గ్లోబ్ చాలా ఉంది. ఇది పెద్ద క్లయింట్. సో మనం దీన్ని ప్రాజెక్ట్ ని చాలా బాగా హ్యాండిల్ చేయాలా. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన గైడ్ లైన్స్ కానీ విషయాలు కానీ అన్ని నన్ను అడగండి. నేనే ఈ రోజు నుంచి మీ కాంటాక్ట్ పర్సన్. అట్ ద సేమ్ టైం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలు డాక్యుమెంటేషన్ అంతా ఈ సర్వర్ లో ఉంది. మీరు ఆ సర్వర్ లోకి కనెక్ట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చదువుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అని ప్రాజెక్ట్ మేనేజర్ వాళ్ళకి చెప్తాడు సలహా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ సింపుల్ గా ఓకే ఓకే అని చెప్తారు. అప్పుడు వీడేం చేస్తాడు, బాబు ఇదిగో దిస్ ఇస్ వాట్ బ్యాంక్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ప్లీజ్ స్టడీ దిస్ వెల్. 2 days చదవండి, తర్వాత మనం దీన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేద్దాం అని అంటాడు. ఎవడు, ప్రాజెక్ట్ మేనేజర్. అంటే బిజినెస్ ఓనర్ ఇచ్చిన ఏదైతే ఇది ఉందో బిజినెస్, ఆ బిజినెస్ మొత్తాన్ని డెవలపర్ స్టడీ చేస్తాడు యాక్చువల్గా పూర్తి స్థాయిలో. ఒకవేళ డెవలపర్ కి ఈ బిజినెస్ డాక్యుమెంట్ ఏదో అర్థం కాలేదు, అప్పుడు వెంటనే డెవలపర్ ఏం చేస్తాడంటే బిఏ టీమ్ సంప్రదిస్తాడు. బిఏ అంటే బిజినెస్ అనలిస్ట్ టీమ్ సంప్రదిస్తాడు. ఏమని, బిజినెస్ అనలిస్ట్ టీమ్ ఇదిగో నువ్వే కదా క్లయింట్ కి నీకు మధ్య టాక్స్ నడిచినాయి, మరి ఇప్పుడు ఈ బిజినెస్ ఏందో మాకు అర్థం కాలేదంటే అప్పుడు బిఏ మళ్ళీ వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే బిజినెస్ కి సాఫ్ట్వేర్ తయారు చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జాబ్. ఫస్ట్ నువ్వు బిజినెస్ అర్థం చేసుకోవాలా, తర్వాత అర్థం చేసుకున్న తర్వాత దానికి సాఫ్ట్వేర్ తయారు చేయగలవు. అంతేగాని బిజినెస్ అంటే తెలియకుండా సాఫ్ట్వేర్ తయారు చేయడం అనేది జరగదు. అందుకోసం డెవలపర్స్ కి కొంత బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి, టెక్నికల్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. సో ఈ బిజినెస్ నాలెడ్జ్ అంతా షేర్ అవుతా ఉంటది త్రూ బిఏ టీమ్, ఎవరికి, డెవలపర్ కి. సో ఆ విధంగా బిఏ టీమ్ అనేవాడు వీడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, వీడు వాడితో కోఆర్డినేట్ అవుతూ ఉంటాడు. బిజినెస్ అనలిస్ట్ డెవలపర్. సో ఇక డెవలపర్స్ ఒక 2 days టైం ఇచ్చాడు కదా ప్రాజెక్ట్ మేనేజర్, వాళ్ళంతా స్టడీ చేయటం మొదలు పెట్టారు. స్టడీ చేశారు, స్టడీ చేసి వచ్చారు. వీడేమో ప్రాజెక్ట్ మేనేజర్ స్టడీ చేశారు. ఏ ప్రాజెక్ట్ మేనేజర్ వి స్టడీడ్ వెల్. ఎస్ వి అండర్స్టూడ్ వెల్ అబౌట్ ద క్లయింట్ బిజినెస్. క్లయింట్ ఏం కావాలనుకుంటున్నాడో, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో, అసలు క్లయింట్ బిజినెస్ ఏ విధంగా చేయదలుచుకుంటున్నాడో అవన్నీ నేను స్టడీ చేశాను. ఇప్పుడు నేను క్లయింట్ ఇచ్చిన బిజినెస్ కి సాఫ్ట్వేర్ ని తయారు చేయగలను వచ్చాడు డెవలపర్ నెంబర్ 1. అదే మాదిరిగా ఎస్ డెవలపర్ 2, అదే డెవలపర్ 3, అట్లా. ఓకే, ఈ 4 డెవలపర్స్ వచ్చారు ఎక్కడికి, ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి. ఇప్పుడు ఏంది టాస్క్, జనరల్ గా ఇప్పుడు ప్రాజెక్ట్ చేయాలి. ప్రాజెక్ట్ చేయడం అంటే ఏంది, ఉన్న బిజినెస్ కి సాఫ్ట్వేర్ గా తయారు చేయాలి. ఉన్న బిజినెస్ కి సాఫ్ట్వేర్ ని తయారు చేయాలి, దాన్నే మనం ప్రాజెక్ట్ అంటాం, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఉన్న బిజినెస్ కి సాఫ్ట్వేర్ తయారు చేయాలి. మరి ఉన్న బిజినెస్ కి సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళందరికీ ఒక ల్యాప్టాప్ అసైన్ చేశాడు అనుకోండి, ఇచ్చారు. అందరికీ ల్యాప్టాప్లు ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ మేనేజర్ వాళ్ళు అక్కడ పక్కన హోల్డ్ లో పెట్టేశాడు. బాబు మీరు ఇక్కడ ఉండండమ్మా, తర్వాత మీ దగ్గరికి వస్తా అన్నాడు. ఓకే ఓకే అన్నాడు. అప్పుడు వెంటనే ప్రాజెక్ట్ మేనేజర్ ఒక వ్యక్తిని సంప్రదించాడు. ఆ వ్యక్తి పేరే క్లౌడ్ ఇంజనీర్. ఆ వ్యక్తి పేరే క్లౌడ్ ఇంజనీర్. అంటే క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ గుడ్ మార్నింగ్. యా వెరీ గుడ్ మార్నింగ్ ప్రాజెక్ట్ మేనేజర్. వాట్ హ్యాపెండ్? నథింగ్ ఈస్ దేర్. సో మనకి ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఉంది, అది 4 months డ్యూరేషన్. అంటే దగ్గరగా 2 వారాలకు ఒకసారి మనం ఏదో కొత్త ఫీచర్స్ రిలీజ్ చేయాలి, క్లయింట్ కి అందించాలి. దిస్ ఈస్ అవర్ ఎయిమ్. సో 4 నెలల్లో కంప్లీట్ గా పూర్తి చేయాలి ప్రాజెక్ట్ మొత్తాన్ని. దయచేసి మాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి సర్వర్లు కావాలి. కెన్ యూ అరేంజ్ ద సర్వర్స్? ఎవరు? ప్రాజెక్ట్ ఎవరిని? క్లౌడ్ ఇంజనీర్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు సర్వర్స్ కావాలి అంటే, సర్వర్స్ లేకపోతే నువ్వు కోడింగ్ ఎక్కడ రాస్తావు, ప్రాజెక్ట్ ఎక్కడ తయారు చేస్తావు? ఇప్పుడు అర్థమైందా? అంటే అప్పుడు క్లౌడ్ ఇంజనీర్ అనేవాడు చెప్తాడు ఏమని, ఓకే బాస్ ఎన్ని సర్వర్లు కావాలి మీకు? 100 సర్వర్స్. ఓకే, ఎన్ని సర్వర్లు? 100 సర్వర్లు మాకు కావాలి. ఓకే ఫైన్. మరి 100 సర్వర్లు కావాలంటే ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి, నెంబర్ 1, నెంబర్ 2, ఫస్ట్ సెకండ్ అని ఉంది. అంటే ఏంటది?
అంటే సర్వర్లు నీకు 100 కావాలని చెప్పావు కదా! 100 సర్వర్లు 2 విధాలుగా తెచ్చుకోవచ్చు. నంబర్ 1 సర్వర్లు మొత్తం మనమే కొనుక్కోవచ్చు. ఓకే. నంబర్ 2 మనం సర్వర్లు కొనాల్సిన అవసరంలా. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మనం సర్వర్లు మొత్తం రెంట్‌కిస్తాడు. ప్రతి నెల సర్వర్లు వాడుకొని రెంట్ పే చేస్తే చాలు అతనికి. సరే మనం కొనాలంటే ఒక్కో సర్వర్ ఎంత అయిద్దని అడిగాడు ప్రాజెక్ట్ మీద. రియల్‌గా కొనాలంటే మనకు సర్వర్ వచ్చేసి కనీసం 10-15 లాక్స్ అయిద్ది డెవలప్‌మెంట్‌కి కాబట్టి. ప్రొడక్షన్ అయితే ఎక్కువయిద్ది. అంటే కనీసం ఒక 15,00,000 అయిద్ది ఒక సర్వర్ అని చెప్పాడు. మరి ఒక సర్వర్ 15,00,000 అయితే 100 సర్వర్లు ఎంత? యెస్ ఫ్రెండ్స్ చూసారా ఎంత కాస్ట్ పెరుగుతుందో? మరి రెండో మోడల్ ఏంది? ఎవడో అద్దెకిస్తానన్నావు గదా! ఏంది? అన్నాడు. ఏం లేదు రెండో మోడల్ ఏం లేదు. వీడి పేరు ఏడబ్ల్యూఎస్. వీడు అమెజాన్ వెబ్ సర్వీసెస్. వీడు క్లౌడ్ మొత్తాన్ని సర్వీస్ రూపంలో మనకి రెంట్‌కిస్తాడన్నాడు. ఏదైనా ఇస్తాడా? ఏదైనా ఇస్తాడు. రెంట్‌కిస్తాడు. రెంట్‌కి తీసుకో, వాడుకో, ఉపయోగించుకొని మంత్లీ బిల్ పే చెయ్యి అన్నాడు. ఇక్కడేంది సర్వరొచ్చి 15,00,000కి అంటే 100 సర్వర్‌లు కొనటం అవసరమా? లేకపోతే ఇక్కడ సర్వర్‌లన్నీ రెంట్‌కి తీసుకొని నా బిజినెస్ నడిపించుకోవడం అవసరమా? అని ఆలోచన చేయటం మొదలుపెడితే రెండో దారి సూపర్‌గా ఉంది. ఎందుకంటే ఒకటో దారిలో ఖర్చెక్కువ. ఒకటో దారిలో ఖర్చెక్కువ. ఎందుకు? 100 సర్వర్‌లు. ఒక్కో సర్వర్ 15,00,000 మరి ఒక్కో సర్వర్ 15,00,000 అంటే అది మామూలు విషయం గాదు గదా! అందుకోసం వాడేం చేసాడంటే, "బాబు నా వల్ల గాదమ్మా" అన్నాడు. "మరేం చేస్తావు?" "ఏం లేదు నా వల్ల గాదన్నాడు." మరేది రెండో ఆప్షన్‌కెళ్ళు బావుంటదన్నాడు. రెండో ఆప్షన్‌కెళ్ళు బాగుంటదన్నాడు. అట్లా ఆ విధంగా వాడేం చేశాడంటే రెండో ఆప్షన్‌కెళ్ళాడు. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా? రెండో ఆప్షన్. సో, రెండో ఆప్షన్ ఏంటి? ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనేవాడు ఒకడున్నాడు. వాడి దగ్గర నుంచి సర్వర్‌లు తెచ్చుకుంటాను నేను అంతే అన్నా. ఆహా! ఓకే. సరే నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో తెచ్చేసి ఒక 100 సర్వర్స్ వెంటనే తయారు చెయ్యి అన్నాడు. ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్. అప్పుడు వాడేం చేసాడు? క్లౌడ్ ఇంజినీర్ యెస్ 100 సర్వర్‌లు తయారు చేశాడు. ఇలాగ 100 సర్వర్స్ తయారు చేశాడు. క్లౌడ్ ఇంజినీర్. సో, ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ఓకే. దీన్ని తయారు చేసింది ఎవరు? క్లౌడ్ ఇంజినీర్. ఓకే. ఆ! సరే. ప్రాజెక్ట్ మేనేజర్ అక్కడే ఉన్నాడు. వీడు ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. ఇవేమో సర్వర్‌లు. ఓకే. మరిప్పుడు ఇక్కడ కస్టమర్ నంబర్ 1 అంటే డెవలపర్ 1 ఉన్నాడిక్కడ. డెవలపర్ 2 ఉన్నాడు. డెవలపర్ 3 ఉన్నాడు. డెవలపర్ 4 గూడా ఉన్నాడు. నలుగురు డెవలపర్స్ ఉన్నారిక్కడ. సో, నలుగురు డెవలపర్స్‌కి ఇదిగో ఇట్లిచ్చాం. ల్యాప్‌టాప్ ఇది. ఎవడికి ఒక ల్యాప్‌టాప్ వాడికుంది. ఓకే. ఇచ్చిన తర్వాత నేను చెప్పాను. "ఏ డెవలపర్ నంబర్ 1 ప్లీజ్ లాగ్ ఇంటో ద సర్వర్" అని చెప్పాను. ఈ సర్వర్ ఏది? లైనక్స్ సర్వరే. ఇది లైనక్స్ సర్వరే. అప్పుడు నేను ఇలా చెప్పా. లాగిన్ సర్వర్‌లో లాగిన్ అవ్వండి అని చెప్పా. అప్పుడు డెవలపర్ రియాక్షన్ ఏంది? కరెక్టే బాస్. సర్వర్‌లో లాగిన్ అవ్వాలంటే ఆ! సర్వర్‌లో లాగిన్ అవ్వాలంటే ఎలా లాగిన్ అవుతాం? సర్వర్‌కి సంబంధించిన ఐపీ అడ్రెస్ కావాలి. అసలు లాగిన్ అవ్వాలంటే దీనికి ఒక యూజర్ నేమ్ ఉండాలి మాకు. లేతే ఎలాగా? అని చెప్పాడు. యూజర్ నేమ్ లేకపోతే లైనక్స్ సర్వర్‌లోకి మనం లోపలికెళ్తామా? నో వే. మరి ఎళ్ళలేనప్పుడు ప్రాజెక్ట్ చేత్తామా? నో వే. చేయలేం. మరి ఇక్కడ డ్రాబ్యాక్ వచ్చిందిక్కడ. అర్థమైందా? సో, కాబట్టి ఎప్పుడైనా సరే పెట్టుకోండి. ఒక సర్వర్‌లోకి ప్రవేశించాలంటే నువ్వు డెవలపర్ 1 అయినా, డెవలపర్ 2 అయినా, డెవలపర్ 3 అయినా ఎవడైనా సరే ఒక యూజర్‌గా ముందు రిజిస్టర్ అవ్వాలి లైనక్స్‌లో. ఓహో! ఆ రిజిస్టర్ అయినోడినే లైనక్స్ ఎంటర్ చేపిచ్చిద్దనమాట. ముందు లైనక్స్‌లో ఒక యూజర్‌గా రిజిస్టర్ అవ్వాలి. మరి అప్పుడు దాని విషయం అంతా గూడా యెస్. మనకి లైనక్స్ ఎవరైతే తెలుసో అంటే లైనక్స్ డెవాప్స్ తెలిసిన వ్యక్తి సహకరిస్తాడు. ఆ సహకారంతోటి వచ్చినోళ్ళందరికి యూజర్ నేమ్‌లు, వచ్చినోళ్ళందరికి పాస్వర్డ్‌లు. అర్థమైందా? అంటే ఈ విధంగా తయారు చేస్తాం మనం. తయారు చేసేసి ఆటన్నిటిని ప్రాజెక్ట్ మేనేజర్‌కి మెయిల్ ఇస్తాం. ప్రాజెక్ట్ మేనేజర్ ప్లీజ్ బిలో అటాచ్మెంట్స్ ఆర్ అవైలబుల్. ప్లీజ్ ఓపెన్ థిస్ అటాచ్మెంట్స్. డిస్ట్రిబ్యూట్ యువర్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్ యువర్ డెవలపర్స్. ఈ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో డెవలపర్స్‌కి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసేయి. సర్వర్ ఐపీ అడ్రెస్ కూడా ఇచ్చేసేయి. ఎందుకు లాగిన్ అవ్వటానికి. వాళ్ళు చూసుకుంటారని చెప్పారు. అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేసాడు డైరెక్ట్‌గా డెవలపర్స్ డెవలపర్ నంబర్ 1
ఇదిగో నీ ల్యాప్‌టాప్ నుంచి సర్వర్ కనెక్ట్ అవ్వు. యూజర్ ఐడీ ఇది, పాస్వర్డ్ ఇది. డెవలపర్ నంబర్ 2 ఇదిగో నువ్వు యూజర్ ఐడీ ఇది, నీ పాస్వర్డ్ ఇది. కనెక్ట్ అవ్వు అని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది కనెక్ట్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ అందరూ కనెక్ట్ అయ్యారు. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాంగా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత వాడు సపోజ్ జావాలో కోడ్ రాయాలనుకున్నాడు. ఈ సర్వర్‌లో జావా కోడ్ రాయాలనుకున్నాడు. మరి సర్వర్‌లో జావా కోడ్ అనేది లేదు గదా! అంటే జావా సాఫ్ట్‌వేర్ లేదు యాక్చువల్‌గా. జావా సాఫ్ట్‌వేర్ లేకుండా జావా కోడ్ ఎలా రాస్తావు నువ్వు? అందుకోసం జావా సాఫ్ట్‌వేర్‌ని నువ్వు ఇన్‌స్టాల్ చేయాలా? అది ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి. ఇన్‌స్టాల్ అంటే జావా సాఫ్ట్‌వేర్ నువ్వు ఇన్‌స్టాల్ చేయాలా? ఎందుకు? మరి ఆ మిషన్స్‌లో జావా డెవలపర్ వచ్చి కోడ్ రాయాలంటే జావా లేకుండా ఎట్ట రాస్తాడోడు? అందుకని ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏందంటే, ఈ సర్వర్‌లన్నిట్లో ముందు జావా ఇన్‌స్టాల్ చేయాలి అర్జెంట్‌గా. జావా. ఎందుకు? వాడు జావాలో కోడ్ రాయాలిగా. ఎవరు? డెవలపర్. కాబట్టి మనం జావా ఇన్‌స్టాల్ చేయాలంటే మనం చూసాం. ఇన్‌స్టాల్ ఫ్రెండ్స్ జావా అంటే జావా ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, ఈ విధంగా మనం చేస్తామనమాట. అంటే ఇక్కడ లాగిన్ అవ్వాలన్న ఫ్రెండ్స్. యూజర్ నేమ్ కావాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత క్షణానికి వెంటనే పాస్వర్డ్ కావాలి. సో థట్ వి కెన్. అదర్‌వైస్ మనకేం ఉండదు యాక్చువల్. అంటే నేనేం చెప్పదలుచుకున్నానిప్పుడు, ఒక డెవలపర్ ఉన్నాడు. ఒక డెవలపర్ ఉన్నాడు. ఇదిగో వీడు డెవలపర్. ఓకే. ఒక డెవలపర్. వీడేం చేసాడు? ఇది తన ల్యాప్‌టాప్. ఇది తన ల్యాప్‌టాప్. ఓకే. ఈ ల్యాప్‌టాప్ 1, 2 ఇద్దరు డెవలపర్స్ అంటే సింపుల్‌గా తీసుకోండి. వీళ్ళేం చేశారు? కోడ్ రాయడానికి ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఈ సర్వర్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యారు. ప్రాజెక్ట్ చేయడానికి కనెక్ట్ అయ్యారు. ఈడు కొంత రాసాడు, వీడు కొంత రాసాడు. ఇట్లా మనం ప్రాజెక్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి? వర్క్ ఫ్రమ్ హోమ్. అందుకే కదా 90% వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలుంటాయి. ముఖ్యంగా లేడీస్‌కైతే పక్కా గ్యారంటీ. అందులో జెంట్స్‌కి తర్వాత విషయం వేరే. వర్క్ ఫ్రమ్ హోమే ఉంటది యాక్చువల్‌గా. అంటే ఇప్పుడైతే మాత్రం హైబ్రిడ్ మోడల్ నడుస్తా ఉంది. 2 డేస్ ఆఫీస్‌కి రావాలి. 3 డేస్ ఇంట్లో కూర్చోవాలా. బట్ ఇది 10 కంపెనీలు, 15 కంపెనీలో చేస్తుంది. లక్షల కంపెనీస్ ఇలా చేయటంలా. దే ఆర్ గివింగ్ యూ వెరీ మచ్ ఫ్రీడమ్ టు దేర్ ఎంప్లాయీస్. ఫ్రీడమ్ ఇవ్వాలా. అంతేగాని కసిగా వర్క్ చేయాలంటే కాదు గదా! అందుకోసం ప్రతిది గూడా పూర్తి స్థాయిలో సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఇక ఆన్‌లైనే. ఆఫ్‌లైన్ అనేది ఉండదు మాక్సిమం. తక్కువుంటది ఆఫ్‌లైన్. చూడాల్సిన అవసరంలా. కరెక్ట్‌గా పని చేస్తున్నాడా లేదా? పని చేస్తే జాబులొస్తాయి. లేకపోతే తీసేస్తాం. అట్లా. ఓకేనా? అట్లా. ఆ డెవలపరు ఇది. ఆ డెవలపరు తన ల్యాప్‌టాప్ నుంచి ఈ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి ప్రాజెక్ట్ చేస్తాడు. ఈ డెవలపర్ ఈ ల్యాప్‌టాప్ నుంచి కనెక్ట్ అయ్యి ఈడ ప్రాజెక్ట్ చేస్తాడు. ఇలాగా రియల్ టైమ్‌లో జరిగేది. సరే. ఇప్పుడు ఈ డెవలపర్ 1 అయినా, డెవలపర్ 2 అయినా ఎవరైనా సరే ఈ సర్వర్‌లోకి ప్రవేశించాలంటే ఈ సర్వర్‌లో వాడు ఒక యూజర్ అయ్యి ఉండాల. లేకపోతే నో ఎంట్రీ. లేకపోతే నో ఎంట్రీ. అంటే ఇది డెవలప్ అర్థమైందా? డెవలప్ చేయాల. అంటే, అంటే ఎట్లా డెవలప్ చేయాలా? ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేస్తున్నారు. ఎవరు? వీళ్ళే. ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? నిద్రొస్తుందా? Yes, sir. Understand. నిద్ర లేదుగా? No. దీని ఎస్‌డీఎల్‌సీని ఇంకా చాలా బాగా జెప్తాను. ఇప్పుడు గాదు. కొంచెం టైం పట్టిద్ది. చాలా బాగా చాలా సై చాలా జా చాలా జాగ్రత్తగా జెప్తా దీన్ని. జస్ట్ ఫర్ ఇప్పుడు నాకొక కాన్సెప్ట్ గావాలి. అందుకోసం దీన్ని ముందు జెప్పాల్సొస్తుంది అట్లా.
Okay, sir. ఎస్ ప్రీతి, లక్ష్మి Yes, ఓకేనా? sir. Yes, sir. నిద్ర లేదుగా? లేదు సార్. No, sir. ఓకే ఓకే ఓకే. చేయాలా, సాక్రిఫైస్ చేయాలా లైఫ్ ని. ప్రొఫెషనల్ గా ఎదగాల, మనం స్థిరపడాలా. ఓకే. మనం మంచి ప్యాకేజ్ తీసుకోవాలి. అట్లా సమాజంలో కారు మనమే కొనుక్కోవాలి, కారులో మనమే తిరగాలి అంతే. వేరే వాడిచ్చిన కారులో మనం తిరిగితే కింద నుంచి పైదాకా చూస్తారు జనాలు కూడా. ఎస్, అంటే అలాంటి ఎయిమ్ పెట్టుకోవాలి గట్టిగా. ఈ సంవత్సరంలో 2024లో ఏంది నా ఎయిమ్? ఎస్, నేను ఒక ఫ్లాట్ కొనాలా, ఒక కారు కొనుక్కోవాలా, నా ఫ్యామిలీని జాగ్రత్తగా నేను చూసుకోవాలా, అసలు నేనేం చేయాలి? ఎస్, అంటే నేను కనీసం మా పేరెంట్స్‌కి నేనేం కంట్రిబ్యూట్ ఇచ్చాను, ఏం కంట్రిబ్యూట్ చేశాను అనేది కూడా మనసులో ఆలోచించుకోవాలి. అది పేరెంట్స్ అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే. అట్లా ఎవరైతే ఆ మనిషి అట్లా ఆలోచిస్తాడో తను ఏసే ప్రతి అడుగు చాలా క్రమశిక్షణతో కూడుకుంటదన్నమాట. అట్లా ఉంటారు జనం. ఓకే. గుడ్. ఎక్సలెంట్. సో, అయితే ఇక్కడ మనం చూస్తే ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేశాడు సింపుల్‌గా, యెస్, డెవలపర్‌ని పిలిసాడు. "ఏయ్ డెవలపర్, అర్జెంట్‌గా ఈ బిజినెస్ మొత్తం స్టడీ చెయి" అని చెప్పాడు. ఓకే. డెవలపర్‌లు ఏం చేశారు? బిజినెస్ మొత్తం స్టడీ చేశారు. ఏం బిజినెస్ అంటే బ్యాంకింగ్ బిజినెస్. ఏంటి? ట్రాన్సాక్షన్స్. అంటే వీటన్నిటికి బిజినెస్‌లో, అంటే ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్ తయారు చేయాల. దిస్ ఈస్ డెవలపర్స్ డ్యూటీ. దానికోసం ఏం చేశాడు? వెంటనే సర్వర్‌లు కావాలి వాడికి. డెవలపర్స్‌కి ఆల్రెడీ ఒక్కొక్క ల్యాప్‌టాప్ ఇచ్చేసాడు. యెస్, దిస్ ఈస్ దేర్ ల్యాప్‌టాప్. యెస్, డిఫరెంట్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. సో, ఎక్కడ డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3, ఓకే ఫైన్. ఆ తర్వాత ఏం చేశాడు ప్రాజెక్ట్ మేనేజరు? ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి పేరే క్లౌడ్ ఇంజినీర్. ఆ వ్యక్తిని పిలిసి ఏం చేశాడు? "ఏయ్ క్లౌడ్ ఇంజినీర్, ప్లీజ్ క్రియేట్ ఎ సర్వర్స్ ఫర్ మీ." వై? 100 సర్వర్స్ కావాలన్నాడు. యెస్, 100 సర్వర్స్ క్రియేషన్ చేశాడు. ఎవడు? క్లౌడ్ ఇంజినీర్. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్‌లో. ఏ సర్వర్‌లు? ఈ లైనక్స్ సర్వర్. ఓకే. దీస్ ఆర్ ఆల్ లైనక్స్ సర్వర్. లైనక్స్. 100 లైనక్స్ సర్వర్‌లు తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఏం చేశారు? యెస్, వీళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చారు. ఎవరు? ఈ డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3. అంటే డెవలపర్ 1 ఏమో ఒక వ్యక్తి అనుకోండి. ఇప్పుడు సపోజ్ డెవలపర్ 1 ఏమో రామకృష్ణ, డెవలపర్ 2 యెస్ ప్రీతి, డెవలపర్ 3 లక్ష్మి, డెవలపర్ 4 యెస్ సంథింగ్ అమూల్య. ఇట్లా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డెవలపర్స్ ఆర్ అవైలబుల్. ఇట్లా ఈ విధంగా. యెస్ ఫ్రెండ్స్, ఇలాగా. అలా చేసిన తర్వాత వాళ్ళేం చేశారంటే, మరి లైనక్స్ సర్వర్‌లు తయారు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? ఒక్కొక్క వ్యక్తిని యూజర్‌గా తయారు చేయాలా. అంటే ఇప్పుడు సపోజ్ రామకృష్ణ, ఆ వ్యక్తిని ఒక యూజర్‌గా రామకృష్ణ. ఓకే. పాస్వర్డ్ వచ్చేసి 1, 2, 3. ఓకే. మళ్ళీ అక్కడ ప్రీతి. ఓకే. పాస్వర్డ్ వచ్చేసి 1, 2, 3. ఓకే. మళ్ళీ ఏంది లక్ష్మి, యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చి 1, 2, 3. అమూల్య, పాస్వర్డ్ అట్లా. సో, ఇలాగ యూజర్ నేమ్‌లు, పాస్వర్డ్‌లు తయారు చేసి వెంటనే మనం ప్రాజెక్ట్ మేనేజర్‌కి ఇస్తాం. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు? వాడిస్తాడు. రామకృష్ణ, ఇదిగో నీ యూజర్ నేమ్, నీ పాస్వర్డ్ ఇది. సర్వర్ ఐపీ అడ్రెస్ ఇది. లాగిన్ అయిపో అంటాడు. అప్పుడు మీరేం చేస్తారు? మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉపయోగించి సర్వర్‌లోకి లాగిన్. లాగిన్ అయ్యి ఏం చేస్తారు? కొంత కోడ్ రాస్తారు. ప్రాజెక్ట్ తయారు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇదిగో ప్రీతి. ప్రీతి, ఇదిగో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇది. ఇదిగో సర్వర్ ఐపీ అడ్రెస్ ఇది. లాగిన్ అవ్వండి వెంటనే. అప్పుడు ప్రీతి లాగిన్ అయిపోయి తన తన ప్రాజెక్ట్ తను చేసుకుంటా ఉంటది. ఎక్కడున్నా సరే. వాళ్ళు ఇంట్లో ఉంటారో, ఆఫీస్‌లో ఉంటారో, ఎక్కడి నుంచైనా సరే. మీరు ఇంట్లో ఉన్నా చేసినా ఇదే పని. ఆఫీస్ నుంచికెళ్ళి చేసినా ఇదే పని. అందుకని అందరూ నో నీడ్ టు కమ్ టు ఆఫీస్. ప్లీజ్ స్టే ఇన్ యువర్ హోమ్ అంటున్నారు. ఎందుకు? ఇక్కడికొచ్చినా సర్వర్‌కి కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ చేయాలా? ఇంటి దగ్గర కూర్చున్నా సర్వర్‌కి కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ చేయాలా? ఏదైతే ఎందుకు మీరు ఆఫీస్‌కి అనే స్థాయిలోకొచ్చారు? అసలు లేడీస్ అయితే అసలు రావట్లా. మాకు లేదండి అవ్వదు. 1 ఇయర్ పాటు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే చేస్తా లేకపోతే లేదు. ఎందుకు? పేరెంట్స్ ఉన్నారు, పిల్లలున్నారు, నేను చూసుకోవాలి, నా ఫ్యామిలీ అన్నీ ఉండయి గదా! అని అంటున్నారు వెంటనే. కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలు యాక్చువల్‌గా చెప్పాలంటే క్లౌడ్ అంటే. మీరెప్పుడైనా సరే డెవలపర్ ఉద్యోగాలు వేరు, టెస్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు వేరు, క్లౌడ్ ఇంజినీర్ ఉద్యోగాలు వేరు. ఇవన్నీ గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలుంటాయి. ఎందుకు? అంతా సర్వర్‌ల మీద పనిచేసే వర్కే గదా! మీరంతా సర్వర్‌ను మేనేజ్ చేయటం, సర్వర్‌లు తయారు చేయటం, సర్వర్‌లకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకోవటం, ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే చేయొచ్చు గదా! ఎందుకు? మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంది. జస్ట్ లాగిన్ అవ్వంగానే మనకి ఏ సర్వరు తయారు చేయాలో మనకు తెలుసు. ఏ సర్వర్‌ని మానిటరింగ్ చేయాలో మనకు తెలుసు. ఏ సర్వర్‌లో ఏం చేయాలో కూడా మొత్తం మన దగ్గర ఉంటది గదా! అది. ఓకే. అది పక్కన పెడితే ఇట్లా జరుగుతుందనుకుంటే, ప్రతి యూజరు ప్రతి వ్యక్తి ఇక్కడ లాగిన్ అయిపోయి తన ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు అనుకోండి. అనుకోండి. సో, దీన్నే మనం ఏమంటామంటే డెవలప్‌మెంట్ అంటాం. డెవలప్‌మెంట్ అంటే డెవలప్‌మెంట్ ఫేజ్ అంటాం దీన్ని యాక్చువల్‌గా. ఈ ఫేజ్‌లో ఏం జరిగిద్ది? మై డెవలపర్స్ ఆర్ రైటింగ్ ద కోడ్ ఇన్‌సైడ్ దిస్ సర్వర్.
మై డెవలపర్స్ ఆర్ రైటింగ్ ద కోడ్ ఇన్సైడ్ దిస్ సర్వర్. అంటే మా డెవలపర్స్ ఏంది కోడ్ రాస్తారు. సరే ఇప్పుడు డెవలపర్స్ సింపుల్ గా లాగిన్ ఇచ్చాడు, ఇది పాస్వర్డ్ కూడా టైప్ చేశాడు, లాగిన్ అయ్యాడు, ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ జావాలో. మరి జావాలో ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేస్తే అసలు జావా సాఫ్ట్వేర్ ఈ సర్వర్లో లేదు. అప్పుడు వెంటనే ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పారు, ఏ ప్రాజెక్ట్ మేనేజర్, సో వి సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ టు సర్వర్, we don't find Linux Java software here. So what is this nonsense? Java software లేకుండా మేము జావా కోడ్ ఎలా రాయాలి అని చెప్పాడు ఎవరికి? ప్రాజెక్ట్ మేనేజర్. మరి ఇక్కడ జావా సాఫ్ట్వేర్ అనేది సర్వర్లో లేదు. మరి జావా సాఫ్ట్వేర్ సర్వర్లో లేదు కాబట్టి వెంటనే మళ్ళీ ఏం చేస్తారే, బాబు జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమ్మా. అప్పుడు వెంటనే లైనక్స్ అడ్మిన్, లైనక్స్ తెలిసినోడు పిక్చర్ లోకి రావాలా, మళ్ళీ లైనక్స్ తెలిసినోడు డెవాప్స్ ఇంజనీర్ పిక్చర్ లో రావాలా, వీళ్ళంతా లైనక్స్ తెలిసిన వాళ్ళు. కాబట్టి లైనక్స్ సర్వర్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే శక్తి వాళ్ళకే ఉంది, లైనక్స్ తెలుసు కాబట్టి. వెంటనే లైనక్స్ అడ్మిన్ వస్తారు, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్ ఎవరొకళ్ళు వచ్చేసి వెంటనే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఎందుకు డెవాప్స్ ఇంజనీర్ అంటే లైనక్స్ అడ్మిన్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ ఇంజనీరే. కొన్ని సంస్థల్లో లైనక్స్ అడ్మిన్స్ లేరు, ఇక ఓన్లీ డెవాప్స్ ఇంజనీరే ఇవన్నీ చూస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం కూడా వాడే చేస్తున్నాడు. ఎందుకు? డెవాప్స్ కి మొత్తం వచ్చు రియల్ గా. సో అట్లాగా లేదు అని అంటే కొన్ని సందర్భాల్లో లైనక్స్ అడ్మిన్స్ ఉంటారు, వాళ్ళు ఈ సర్వర్ లోకి ప్రవేశించి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. సో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు ఈ జావా అనే దాన్ని లాంగ్వేజ్ ని ఉపయోగించి వాడు ప్రాజెక్ట్ చేస్తాడు, ఎవడు? డెవలపర్. అట్లా లేదా జావా సాఫ్ట్వేర్ ఇక్కడ లేకపోతే మనం చేయలేము. ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ మీరు ఎస్ఏపి నేర్చుకుంటున్నారు, ఎస్ఏపి. మరి మీరు ఎస్ఏపి మీద ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలా? ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉండాలి మీ ల్యాప్టాప్ లో. ఎస్ఏపి సాఫ్ట్వేర్ లేకుండా ఎట్లా రాస్తారు? అంతే కదా. ఇప్పుడు మీరు జావా నేర్చుకోవాలి, జావా నేర్చుకోవాలంటే ఉత్త ల్యాప్టాప్ ఉండి సరిపోదు, జావా అనే సాఫ్ట్వేర్ ని మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. ఇన్స్టాల్ చేసిన తర్వాత జావా మీద మీరు ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ సర్వర్ లో కూడా అంతే. సర్వర్ లో కూడా మనం ఏదైనా సరే కోడ్ రాయాలంటే ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి. అర్థమైందా? సో దిస్ ఇస్ వాట్ డెవలప్మెంట్ ఫేజ్, దిస్ ఇస్ వాట్ కోడింగ్ ఫేజ్. అంటే ఈ కోడింగ్ ఫేజ్ లో ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఉన్నారు? ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్పగలరు? కోడింగ్ ఫేజ్ లో ఎవరెవరు ఉన్నారు? Developers. డెవలపర్, క్లౌడ్ ఇంజనీర్. ఎస్. అంటే ఏం ఫేజ్ ఇది? కోడింగ్ ఫేజ్. కోడింగ్ ఫేజ్. కొంతమంది కోడింగ్ ఫేజ్ అంటారు, కొంతమంది దీన్ని ఏమంటారు? డెవలప్మెంట్ ఫేజ్ అంటారు. DEVELOPME డెవలప్మెంట్ ఫేజ్. కొంతమంది దీన్ని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటారు. అంటే డెవలప్మెంట్ అన్నా, కోడింగ్ అన్నా, ఇంప్లిమెంటేషన్ అన్నా అంతా ఒకటే లాంగ్వేజ్. ఎస్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? సో డెవలప్మెంట్ అన్నా ఎస్, కోడింగ్ అని చెప్పిన ఎస్, ఇంప్లిమెంటేషన్, టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో అసలు ఈ డెవలప్మెంట్ ఫేజ్ లో, ఈ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్? అసలు దీంట్లో ఏం జరుగుద్ది? డెవలపర్స్ రైటింగ్ ద కోడ్. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? రైటింగ్ ద కోడ్. సరే, అసలు అది కాదు కానీ పార్టిసిపెంట్స్ చూద్దాం. పార్టిసిపెంట్స్. ఓకే ఫైన్. పార్టిసిపెంట్స్ ఎవరు? పార్టిసిపెంట్స్ ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరు? ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడా లేదా? ఆర్ టీమ్ మేనేజర్ ఉంటాడా లేదా? ఎస్, ఫస్ట్ వన్. ఓకే, అతను ఉంటాడు అనుకోండి, అతను పార్టిసిపెంట్. తర్వాత ఏముంటారు? ఎవరుంటారు? డెవలపర్స్. ఓకే, తర్వాత ఎవరుంటారు? క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీర్. ఎస్, క్లౌడ్ ఇంజనీర్. ఎస్, సింపుల్. తర్వాత ఎవరుంటాడు? లైనక్స్ తెలిసినోడు లైనక్స్ అడ్మిన్ ఉంటాడు. అవునా? 4 లైనక్స్ అడ్మిన్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్. అంటే లేకపోతే ఒకవేళ, అంటే దిస్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. కొన్ని కంపెనీలో డైరెక్ట్ గా డెవాప్స్ ఇంజనీర్ పని చేస్తాడు, కొన్ని కంపెనీలో లైనక్స్ అడ్మిన్ చేస్తారు. అంటే కంపెనీ పెద్ద స్థాయి కంపెనీ అయినప్పుడు లైనక్స్ అడ్మిన్లు కూడా ఉంటారు. స్మాల్ కంపెనీ, ఇప్పుడే స్టార్ట్అప్ కంపెనీ, సిఎంఎం లెవెల్ 3 కాదు, సిఎంఎం అసలు లెవెల్ 3 కూడా కాదు, ఇప్పుడే స్టార్ట్ అయిన కంపెనీలో లైనక్స్ వాడే చేస్తాడు, డెవాప్స్ కూడా వాడే చేస్తాడు. ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. ఎస్ అనుకోండి. మాక్సిమం అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మీరు అలా ఊహించుకోండి. ఓకే, పార్టిసిపెంట్ వీళ్ళు. సరే, బాగుంది. మరి ఈ పార్టిసిపెంట్ లో ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు?
what is the responsibility of the project manager in this phase? First question, what is the responsibility of the project manager or team manager? అంటే మీకు టీమ్ మేనేజరే ఉంటాడులే, ప్రాజెక్ట్ మేనేజర్ అనేది మీరు చూడొచ్చు చూడలేకపోవచ్చు. ఇన్ కేస్ కొన్ని కంపెనీల్లో అతనే కనపడతాడేమో చెప్పలేం. ఎస్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ టీమ్ మేనేజర్? చెప్పండి, ఏ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు ఈ ఫేజ్ లో వీడికి? ఏం చేస్తాడు వాడు? టాస్క్ ఇస్తాడు మీకు, ఎవరికి? డెవలపర్స్ కి. అంటే ఏంది? దే అసైన్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ టీమ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ టీమ్ మేనేజర్, ఎస్, టీమ్ మేనేజర్ assign a work to the ఎవరికి డెవలపర్. డెవలపర్. ఏమని? ఆడ బిజినెస్ ఉందిరా బాబు, ఆ బిజినెస్ కి సాఫ్ట్వేర్ మీరు తయారు చేయండి అంటాడు. దట్స్ ఇట్. సో డెవలపర్స్ కి వర్క్ అసైన్ చేస్తారు టీమ్ మేనేజర్. ఏం వర్క్? బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేయాలి, అంతే. సో డెవలపర్ ఏం చేయాలా? ఎస్, డెవలపర్ డ్యూటీ ఏంది? రెండు. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డెవలపర్? ఇప్పుడు చెప్పండి, డెవలపర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, రైటింగ్ ద కోడ్. Coding running. Writing the code for the business. That means what? They convert this business into software. లేదా మీరు ఏం చేస్తాడు? based on the requirement, based on the client business requirement, yes, the developers write the code. The developer writes the code, yes, based on the client business requirement. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంది? The developer is converting business requirement into software. అర్థమైందా? ఏంది అంటే లేమెన్ లాంగ్వేజ్ లో చెప్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, డెవలపర్ converting this business requirement into software. Yes or no? Avuna? Yes, sir. So by using Java or Python or .NET or some other or mainframes. Yes, mainframes ఇట్లా అంటే జావా, పైథాన్, .NET, mainframes ఏదో ఒక దాన్ని తీసుకొని ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేసి పెడతారు. ఎవరు? డెవలపర్. ఎస్ ఆర్ నో? అంటే డెవలపర్ డ్యూటీ ఇది. మళ్ళీ ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేసిన తర్వాత డెవలపర్ ఏం చేస్తాడు తెలుసా? ఎస్, ద డెవలపర్ కెన్ ఆల్సో టెస్ట్ దిస్ సాఫ్ట్వేర్. అర్థమైందా? ఈ సాఫ్ట్వేర్ నోట్ టెస్ట్ కూడా చేస్తాడు. దిస్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ we can also called as టెస్ట్ ఇంజనీర్. యూనిట్ టెస్టింగ్. తను ఇప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు తెలుసా? బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకుంటాడు ఇక్కడి నుంచి, ఓకే, తన టీమ్ మేనేజర్ నుంచి. ఇది బిజినెస్ రిక్వైర్మెంట్. ఇది గోల్డ్ లోన్. యాక్చువల్ గా గోల్డ్ లోన్ ఇది బిజినెస్ రిక్వైర్మెంట్. దీనికి సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాడు డెవలపర్. అంటే గోల్డ్ లోను ఎలా బిజినెస్ అనేది ఆన్లైన్ చేయాలి అనే దాని మీద వీడు కోడ్ రాస్తున్నాడు. అంటే ఏంది? కస్టమర్ ఐడి ఉండాలి, తర్వాత గోల్డ్ లోన్ ఐడి ఉండాలి, ఓకే, అంటే బ్యాంక్ కస్టమర్ ఐడి. ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకుంటున్నాడుగా, లోన్ ఐడి ఉండాలి. మళ్ళీ ఎంత తీసుకుంటున్నాడో దానికి సంబంధించిన సమాచారం స్టోర్ చేసుకునే విధంగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఎంత ఈఎంఐ పే చేయాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. ఇదంతా దీని మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు వీడు. అంటే ఈ గోల్డ్ లోన్ ఎలా తీసుకోవాలి ఆన్లైన్ లో మొత్తం వీడే తయారు చేస్తాడు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ తయారు చేసిన తర్వాత అప్లికేషన్ మన దగ్గరికి వస్తుంది. మనం ఏం చేస్తాం? ఆన్లైన్ లో గోల్డ్ లోన్ అప్లై చేస్తాం. ఇలా సో అట్లా అదనమాట సాఫ్ట్వేర్ అంటే. సో ఆ గోల్డ్ లోన్కి సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు. దట్స్ ఇట్.
ఎవరు? డెవలపర్. ఎలాగా? బై యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. With the help of any kind of programming language, they can create a software, a business software, business application for the client business based on the requirement. ఓకేనా? రిక్వైర్మెంట్ బట్టి వాడు చేస్తాడు. వాడు ఏది అడిగితే అది. ఫోన్ పే అడిగితే ఫోన్ పే బిజినెస్, గూగుల్ పే బిజినెస్, స్విగ్గీ బిజినెస్, జొమాటో బిజినెస్, ఇట్లా ఊబర్, ఓలా, ర్యాపిడో ఏ బిజినెస్ అయినా సరే ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి జావా, పైథాన్, .NET మనం ఉపయోగిస్తాము. చేసే వ్యక్తిని మనం డెవలపర్స్ అని పిలుస్తాం. ఓకే, అది ఎక్కడ చేస్తారు? మీ ఇంట్లో, మా ఇంట్లో చేయొచ్చా? ఎస్ ఫ్రెండ్స్. ఎక్కడ చేయాలి ఇవన్నీ కూడా? సర్వర్ సార్. సర్వర్. సో వితౌట్ సర్వర్ కెన్ యూ డెవలప్ ద ప్రాజెక్ట్? ఇస్ ఇట్ పాసిబుల్? నో సార్. మరి అప్పుడు సర్వర్ల మీద పనిచేసే వ్యక్తికి ఉద్యోగాలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. 100% అంటే డెవలపర్స్ కి ఉద్యోగాలు ఎట్లున్నాయో సర్వర్ల మీద పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగాలు ఉంటాయి. పొరపాటున ఇన్ కేస్ ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉంది. సో సింపుల్, ఎక్సలెంట్ గా మీరు చేస్తున్నారు, ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఇక్కడ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ కూడా తెలిసింది. ఓకే, తర్వాత ఈ క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది? ఎస్ ఫ్రెండ్స్, క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది? క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది? సర్వర్ క్రియేట్ చేస్తారు సార్. ఓకే, సో ఫస్ట్ క్లౌడ్. ఎస్ ప్రీతి, లైన్ లో ఉన్నారా? క్లౌడ్ ఇంజనీర్ Yes, sir. రెస్పాన్సిబిలిటీస్. ఎస్. డెవలపర్స్ కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు సార్. సో క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎస్, క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఏంటి చెప్పండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వర్స్. Yes, క్రియేట్స్ సర్వర్స్ అనుకోండి. ఒక సర్వర్లు తయారు చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? మేనేజింగ్ ద సర్వర్స్. మేనేజింగ్ ద సర్వర్స్. సర్వర్స్ ని మేనేజ్ చేస్తారు. ట్రబుల్ షూట్ ద సర్వర్స్. అర్థమైందా? 4 ఏంటి? మేనేజింగ్ ద సర్వర్స్, ట్రబుల్ షూట్ ద సర్వర్స్, క్రియేట్స్ ద సర్వర్స్, మానిటరింగ్ ద సర్వర్స్. అంటే సర్వర్లు మానిటరింగ్ చేస్తాడు. అంటే సర్వర్లు మానిటరింగ్ చేయడం అంటే అర్థం ఏంటి? సపోజ్ మీది వర్క్ అదే, జూనియర్స్ కి ఇచ్చే వర్క్ అదే. సపోజ్ ఇప్పుడు ఒక డెవలపర్స్ ఉన్నారు. వీళ్ళు 9 AM కి లాగిన్ అవుతారు అనుకున్నాం. వాళ్ళు 9 AM కి లాగిన్, సర్వర్లో 9 AM కి లాగిన్ అవ్వాలి. ఓకే, ఏది డెవలప్ ఇక్కడ ఏదైతే మనం సర్వర్లు ఉన్నాయో, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క నిమిషం. ఎస్. సో ఇప్పుడు చూసారా, మనకి ఇక్కడ సర్వర్లు ఉన్నాయి కదా, ఈ సర్వర్లు మనం ఏమని పిలుస్తామంటే డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తాం. డెవలప్మెంట్ సర్వర్లు ఎందుకు? ఇది డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్న సర్వర్లు కాబట్టి దీన్ని డెవలప్మెంట్ సర్వర్లు అంటాం. అంటే అది లైనెక్సే కానీ ఇది డెవలప్మెంట్ కోసం, కోడ్ రాయటం కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని మనం డెవలప్మెంట్ సర్వర్లు అంటాం. సో డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తారు? డెవలపర్స్ లాగిన్ అయ్యి కోడ్ రాస్తారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డెవలప్మెంట్ సర్వర్స్. డెవలప్మెంట్ సర్వర్స్. కొంతమంది వీటిని ఏమంటారంటే డెవ్ సర్వర్స్ అని కూడా పిలుస్తారు. డెవ్ సర్వర్స్. డెవ్ ఎన్విరాన్మెంట్ అంటారు కొంతమంది, డెవ్ ఎన్విరాన్మెంట్ అంటారు. డెవ్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఫేజ్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్, డెవ్ ఎన్విరాన్మెంట్, ఇలా చాలా రకరకాల భాషలో పిలుస్తారు. సో ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ సర్వర్స్ నే మనం ఏమని పిలుస్తాం? డెవలప్మెంట్ సర్వర్స్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? డెవలప్మెంట్ సర్వర్. ఇవి డెవలప్మెంట్ సర్వర్ యాక్చువల్. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఏం జరిగింది? డెవలపర్ ఏమన్నాడు? 9 కి లాగిన్ అవ్వమన్నాడు. టీమ్ మేనేజర్ ఏమన్నాడు? బాస్ డెవలపర్ 9 కి లాగిన్ అవ్వాలమ్మా అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అన్నాడు మెసేజ్ ఇస్తే. ఓకే, మరి 9 AM కి డెవలపర్స్ ఇదిగో ఇది సర్వరు, ఇది సర్వర్ 1. ఈ సర్వర్ లోకి డెవలపర్ 9 కి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే సర్వర్ లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాడు. దే కెనాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దిస్ సర్వర్. మరి ఇప్పుడు సర్వర్ లోకి వాడు లాగిన్ అవ్వలేకపోతున్నాడు. సర్వర్ IP అడ్రస్ తెలుసుకున్నాడు, ఒక 1.2.3.4. ఎస్ ఫైన్, బట్ దే ఆర్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు ది సర్వర్. అప్పుడు సర్వర్ లోకి లాగిన్ అవ్వలేనప్పుడు మరి ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? దీన్ని ఈ ఇష్యూని రిజాల్వ్ చేసే పర్సన్ ఎవరు ఇక్కడ అంటున్నా నేను. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు? ఇప్పుడు వాడు సర్వర్లు తయారు చేసిన వ్యక్తి ఎవడు? క్లౌడ్ ఇంజనీర్. ఓకే,
తయారు చేసిన తర్వాత ఏంది డెవలపర్కి ఇచ్చాడు. ఏ డెవలపర్ ఈ సర్వర్లో లాగిన్ అయ్యి నీ వర్క్ చేసుకో అన్నాడు. బట్ డెవలపర్స్ సర్వర్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నారు. మరి లాగిన్ అవ్వలేకపోయినప్పుడు ఈ ఇష్యూని రిజాల్వ్ చేసే వ్యక్తి ఎవరు? ఎస్ హూ ఇస్ ద ఎస్ ఫ్రెండ్స్ క్లౌడ్ ఇంజనీర్ సార్. క్లౌడ్ ఇంజనీర్. ఎస్ క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ టీమ్ ఉంటుంది యాక్చువల్ గా. అందుకే అంటే ఇప్పుడు ఈ డెవలపర్ కి 2 అవర్స్ లేట్ అయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద సర్వర్ ప్రాబ్లం, సర్వర్ ఇష్యూ. వాడు ఏం చేస్తాడు? హాయిగా నిద్రపోతాడు, ఇక ప్రశాంతంగా నిద్రపోయేవాడు. అంటే గతంలో అట్లే జరిగేది. ఇప్పుడు నిద్రపోవడం వెంటనే ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ నిద్రపోవడానికి కూడా లేదు. గతంలో అయితే నిద్రపోవచ్చు. ఎందుకు? సర్వర్లు పనిచేయవు కదా. ఇప్పుడు క్లౌడ్ సర్వర్లు, ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్లు వచ్చారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే జూనియర్ క్లౌడ్ ఇంజనీర్స్ టీమ్ ఉంటారు కదా, అంటే ఫ్రెషర్స్, మీలాంటి ఫ్రెషర్ గా జాయిన్ అవుతారే వాళ్ళకు ఒక వర్క్ ఇస్తారు. ఏమని ఇస్తారు? అరే బాబు, డెవలపర్స్ 9 AM లాగిన్ అవుతారు. మీరు అసలు ఆ సర్వర్లో పనిచేస్తున్నాయో లేవో, అవి అప్ అండ్ రన్నింగ్ లో ఉన్నాయో లేవో మీరు మానిటరింగ్ చేయండి. మీరు లాగిన్ అయ్యి డెవలపర్ కంటే ముందే 2 అవర్స్ ముందే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి అసలు డెవలప్మెంట్ సర్వర్లన్నీ పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయండి. దిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను ఫ్రెషర్ గా జాయిన్ అయితే నాకు ఈ వర్క్ అయినా సార్ ఇచ్చేది, ఈ వర్కే, ఇంతకు మించి ఎక్స్ట్రా ఒక్క చిన్న వర్క్ కూడా ఇవ్వరు నీకు. జూనియర్ గా ఫ్రెషర్ గా నువ్వు జాయిన్ అయితే ఇదే వర్క్ నీకు ఇస్తారు కన్ఫామ్. ఎక్కడ? ఏ కంపెనీ తీసుకున్నా. ఎందుకు సార్ అట్లా? అంతే, నీ ఎక్స్పీరియన్స్ లెవెల్ కి ఇలాంటి వర్కే ఇస్తారు, చిన్న చిన్న వర్క్లే ఇస్తారు. అంటే అప్పుడు ఏంది? ఇఫ్ ద సర్వర్స్ ఆర్ నాట్ రన్నింగ్, అప్పుడు మీరేం చేస్తారు? ఇంకొక పర్సన్ కి ఈ ఇష్యూని ఎస్కలేట్ చేస్తారు. మీకు కూడా ఆ విషయం ఉండదు. మీరు కూడా ఈ సర్వర్ ఇష్యూని ఏంటి ఫైండ్ అవుట్ చేయాలా, రిజాల్వ్ చేయాలా మీ చేతుల్లో ఉండదు. యు ఆర్ ఏ జూనియర్. జూనియర్స్ గా ఉన్న మీరు సర్వర్లు పనిచేస్తున్నాయా లేవో చెక్ చేసుకోవటమే. ఇఫ్ ద సర్వర్స్ ఆర్ నాట్ రన్నింగ్, ఎస్ ద సేమ్ ఇష్యూ విల్ బి ఫార్వర్డింగ్ టు దిస్ ఫెలో, ద సెకండ్ లెవెల్ ఫెలో. ఇతను ఉంటాడు అక్కడ, ఇతను మీకంటే కొంచెం సీనియర్, వాడికి ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఫార్వర్డ్, దీన్నే మనం ఏమంటాం? ఎస్కలేట్ దిస్ ఇష్యూ టు ద నెక్స్ట్ లెవెల్ టీమ్. ఆ నెక్స్ట్ లెవెల్ టీమ్ అనేవాడికి వాడికి ఒక 4 ఇయర్స్ 3+ ఉంటదన్నమాట. వాడికి మీరు ఎస్కలేట్ చేస్తారు. అప్పుడు వాడేం చేస్తాడు? అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? వీడు కూడా క్లౌడ్ ఇంజినీరే, మీరు క్లౌడ్ ఇంజినీరే. బట్ వాడేమో సీనియర్, మీరేమో జూనియర్. అంటే మీకు జూనియర్ కి తగ్గ వర్క్ ఇది ఇస్తాడు, సీనియర్ కి ఆ వర్క్ అలాగిస్తాడు. సో ఎందుకు? నా డెవలపర్స్ ఆల్రెడీ ఇదిగో 9:30కి లాగిన్ అవ్వాలా, 9 o'clockకి. బట్ ఇప్పుడు టైం అంతా 8 అయింది. బట్ నౌ ద సర్వర్స్ ఆర్ నాట్ రన్నింగ్. ఈ విషయాన్ని ఎస్కలేట్ చేయడానికి జూనియర్ క్లౌడ్ ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళు సీనియర్స్ కి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వెంటనే వై దిస్ ప్రాబ్లమ్, వాట్ ఇస్ దిస్, వై వీఆర్ గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అని వాళ్ళు వెంటనే ఇష్యూ ఫైండ్ అవుట్ చేసి రిజాల్వ్ చేస్తారు. ఎవరు? సీనియర్ క్లౌడ్ ఇంజనీర్స్. మరి జూనియర్స్ మీరు ఇంతే చేసేది. అర్థమైందా? సో డెవలప్మెంట్ సర్వర్లు ఇవి. ఈ డెవలప్మెంట్ సర్వర్ల మీద క్లౌడ్ ఇంజనీర్స్ ఇలా పనిచేస్తాడు. సో ఈ విధంగా మనకి సర్వర్ల మీద మనం పనిచేస్తాం. సర్వర్ల క్రియేషన్, సర్వర్ల మేనేజింగ్, సర్వర్ల ట్రబుల్ షూటింగ్, యూనో సంథింగ్ కాల్డ్. అంటే ఇది ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ని బట్టి, మళ్ళీ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ని బట్టి. ఎక్స్పీరియన్స్ 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే ఫ్రెషర్ గా జాయిన్ అయితే జస్ట్ సర్వర్స్ ని చూడటమే, వెదర్ దే ఆర్ రన్నింగ్ ఆర్ నాట్, అప్ అండ్ రన్నింగ్ ఆర్ నాట్, అంతే నీ డ్యూటీ. ఇంకంతకు మించి ఒక్కటి కూడా మీకు ఇవ్వరు, ఒక్క టాస్క్ కూడా మీకు ఇవ్వరు. చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు అంతే. అర్థమైందా? సరే, అవన్నీ నేను చాలా చక్కగా ముందు క్లాసులో చాలా ఉంది చెప్పాల్సింది. ఇది కొంచెం నేను మీకు వేరే కాన్సెప్ట్ చెప్పడానికి నాలెడ్జ్ కావాలి, అందుకోసం ఇది మళ్ళీ నేను చెప్తున్నాను. ఓకే, సో మనం తర్వాత దీన్ని ఇంకా చాలా ఎక్సలెంట్ గా డెప్త్ లో నేర్చుకుంటాం. సరే సార్, ఓకే, బానే ఉంది, ఓకే, మీరు చెప్పేది మాకు అర్థమైంది. ఇప్పుడు సపోజ్ ఇక డెవలప్మెంట్ సర్వర్లకి ఏది జరిగినా సరే ఎవరు చూస్తారు వెంటనే? ఎస్ ఫ్రెండ్స్, డెవలప్మెంట్ సర్వర్లకి ఏది జరిగిన వెంటనే ఎవరు చూస్తారు? క్లౌడ్ ఇంజనీరే కాదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. ఎస్ సార్. సరే, అప్పుడు అన్నాడు ఓకే, ఇక్కడ ఇక డెవలపర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. డెవలపర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇది ఈ సర్వర్లో ఇది డెవలప్మెంట్ సర్వర్లు యాక్చువల్ గా. అంటే దాన్నే మనం ఏమంటామంటే డెవ్ సర్వర్లు అంటాం. డిఈవి సర్వర్, డెవ్ సర్వర్స్ అంటే సింపుల్ గా డెవ్ సర్వర్స్ అని పిలుస్తారు, డెవలప్మెంట్ సర్వర్లు. సో డెవలపర్లు అందరూ ఇక్కడ ఉంటారు, అవునా? ఇక్కడ ఉంటారు. వాళ్ళ ల్యాప్టాప్ నుంచి
ఎస్, డైరెక్ట్ గా కోడ్ రాస్తారు, అది మనకు తెలుసు ఆల్రెడీ. సో లాగిన్ అయ్యి కోడ్ రాస్తారు. ఓకే, ఎక్సలెంట్ ప్రాజెక్ట్ చేశారు. చేశారు. మరి చేసిన తర్వాత వెంటనే సో ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ టీమ్ మేనేజర్, హై టీమ్ మేనేజర్, సక్సెస్ఫుల్లీ వి కంప్లీటెడ్ దిస్ రైటింగ్ ది కోడ్ అన్న. ఓకే, మరి వాట్ నెక్స్ట్? ఓకే, వాట్ నెక్స్ట్ అంటే సరే బాగానే ఉంది, ఇప్పుడు మీరు కోడ్ రాశారు, వాట్ నెక్స్ట్ అన్న. అప్పుడు డెవలపర్లు ఏం చేస్తారు, వెంటనే ఈ డెవలప్ చేసాం ఇదంతా కూడా, మళ్ళీ ఈ డెవలప్ చేసిన దాన్ని మళ్ళీ వెంటనే ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. ఎస్, టెస్ట్ చేయాలి. మరి టెస్ట్ చేయడానికి మళ్ళీ ఏం కావాలి ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది ప్రాజెక్ట్, ఇది కోడ్, ఈ కోడ్ ని టెస్ట్ చేయడానికి మళ్ళీ ఏం కావాలి మనకి? రిక్వైర్మెంట్ ఏంది ఇప్పుడు మళ్ళీ అగైన్? రిక్వైర్మెంట్ ఏంది? కావాలి సార్. సర్వర్సే మళ్ళీ. ఎస్ ఎస్ ఎస్, మళ్ళీ సర్వర్లే. అంటే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి సర్వర్లే కావాలి, Testing also. టెస్టింగ్ చేయడానికి కూడా సర్వర్లే కావాలి. దిస్ ఇస్ వాట్ టెస్టింగ్ ఫేజ్. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, కొంతమంది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఫేజ్ అంటే ఇక్కడ ఈ టెస్టింగ్ ఫేజ్ లో సర్వర్లు ఉంటాయి. సో ఈ సర్వర్ లో ఎవరు ఇప్పుడు లాగిన్ అవుతారు? డెవలపర్సా, టెస్టర్సా? టెస్టెడ్ సార్. మళ్ళీ టెస్ట్ ఇంజనీర్స్ లాగిన్ అవుతారు. టెస్ట్ ఇంజనీర్స్ కెన్ లాగిన్ టు దిస్ ప్లేస్. అప్పుడు టెస్ట్ ఇంజనీర్లకి మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలా లేదా? ఎస్ ఆర్ నో? మళ్ళీ యూజర్ నేమ్, మళ్ళీ యూజర్ నేమ్, మళ్ళీ పాస్వర్డ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడికి వస్తాం. సో సరే, మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇదేమో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇది. మరి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోడ్ మూవ్ అవ్వాలా లేదా? సార్ నో? ప్రాజెక్ట్ కోడ్ మూవ్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎస్ మూవ్ చేయాలి కోడ్ ని. దాన్నే మనం డిప్లాయ్ అనొచ్చా లేదా? కోడ్ ఇంటూ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ సర్వర్స్. మరి చేసే వ్యక్తి ఎవరు? డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి. డెవాప్స్ ఇంజనీర్ ఈ పని చేస్తాడు, డిప్లాయ్. అప్పుడు ఆ కోడ్ అంతా ఈ సర్వర్ లోకి వచ్చేసింది. అప్పుడు వాడేం చేస్తాడు? టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. అయితే టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేయడం కంటే ముందే మరి ఈ సర్వర్స్ లో టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా లేదా? ఎస్ ఆర్ నో? టెస్టింగ్ ఏమున్నాయి మనకి? సెలీనియం, టొస్కా, తర్వాత క్యూటీపీ, ఇప్పుడు యుఎఫ్టి అంటున్నారు దాన్ని. అవునా కదా? సెలీనియం, టొస్కా, క్యూటీపీ, యుఎఫ్టి, ఇవన్నీ ఈ టూల్స్ మొత్తం మళ్ళీ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దే కెన్ టెస్ట్ దిస్ అప్లికేషన్. ఇది ఒక టెస్టింగ్. అంటే దీన్ని మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం రియల్ గా. టెస్టింగ్ దాన్నే ఇంకో భాషలో ఏమంటాం అంటే క్వాలిటీ అష్యూరెన్స్, అంటే క్యూఏ ఎన్విరాన్మెంట్ అంటారు చాలా మంది. క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్. అంటే క్వాలిటీ అష్యూరెన్స్ మీన్స్ వాట్? టెస్టింగ్ ఎలా చేస్తాడు అంటే టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ తీసుకుంటాడు. క్లయింట్ ఏమి ఇచ్చాడు రిక్వైర్మెంట్, దాన్ని తీసుకుంటాడు, స్టడీ చేస్తాడు డాక్యుమెంట్ ని. క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా ఈ డెవలపరు సరిగా దీన్ని డెవలప్ చేశాడా లేదా చెక్ చేయడమే టెస్ట్ ఇంజనీర్స్ పని. ఇప్పుడు అర్థమైందా? క్లయింట్ ఏమన్నాడు? ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఇచ్చాడు. క్లయింట్ ఇచ్చిన బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం డెవలపర్స్ కోడ్ డెవలప్ చేశారు. టెస్ట్ ఏం చేస్తాడు? క్లయింట్ ఇచ్చిన సాఫ్ట్వేర్ ఏదైతే వర్క్ ఉందో దాని ప్రకారం వీళ్ళు సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారా, లేదన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏదైనా బగ్స్ ఉన్నాయా? బగ్స్ ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం మనం. అర్థమైందా? సో ఇక్కడ మనం పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేస్తాము. మరి ఒకవేళ దీంట్లో ఏదైనా బగ్ ఉంది, మరి ఏం చేస్తాం? బగ్ ఉంటే వెంటనే మనం తీసుకెళ్ళి ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ మళ్ళీ బాబు డెవలపర్ ఈ కోడ్ లో బగ్ ఉందమ్మా, మళ్ళీ రాయమ్మా. బగ్ అంటే ఏంది? ఎర్రర్ అంటాం మనం. ఎర్రర్, ఇష్యూ అన్నా, ఎర్రర్ అన్నా, బగ్ అన్న ఒకటే. అంటే టెర్మినాలజీస్ అట్లా మీరు అర్థం చేసుకోవాలా. అర్థమైందా? బగ్ అంటే టెస్టర్ ఏమంటాడు? బగ్ అంటాడు. డెవలపర్ ఏమంటాడు? ఎర్రర్ వచ్చింది అంటారు. అట్లా అంటే మనకు కూడా ఇప్పుడు మనం ఎట్లా పిలుస్తాం కొంతమంది
మనం కొంతమంది ఎలా పిలుస్తామంటే, ఇప్పుడు సపోజ్ బయట మార్కెట్‌లో ఎంత నీ సాలరీ ఎంత అని అడుగుతారు బయటైతే. అదే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎవరు కనపడ్డా ప్యాకేజ్ ఎంత అంటారు. సాలరీ ఎంతంటే వాడు 25,000 చెప్తాడు. ప్యాకేజ్ ఎంతంటే ఈడు 10,00,000 చెప్తాడు. అదేందిది ప్యాకేజ్ 10,00,000 ఏంది? అంటే ప్యాకేజ్ అన్నా, సాలరీ అన్నా ఒకటి కాదా? 2 ఒకటే. అయితే ఈడేమో సాలరీ అంటాడు, ఈడేమో ప్యాకేజ్ అంటాడు. ఎక్కడ సాఫ్ట్‌వేర్‌లో. ప్యాకేజ్ అనంగానే సంవత్సరం ప్యాకేజ్ చెప్పేస్తాడు. సాలరీ అనంగానే 20,000, 30,000 చెప్తారు. అంటే నెల సాలరీలు చెప్తారిక్కడ. ఏది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, బయట నాన్ ఐటీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు. బట్ ఇది అమౌంటే, ఇది అమౌంటే. కానీ స్టైల్ వేరు. అట్లాగే ఇక్కడ కూడా ఎర్రర్ అన్నా, బగ్ అన్నా ఒకటే. అంటే డెవలపర్ ఏం చేస్తాడు? నాకు ఎర్రర్ వచ్చింది అంటాడు డెవలపర్. టెస్ట్ ఇంజినీర్ ఏమొచ్చింది? నాకు బగ్ వచ్చింది, నాకు ఇష్యూ వచ్చింది అంటాడు. ఆడ ఎర్రర్ అనే వాడు పిలిచినా, ఈడ బగ్ అని వీడు పిలిచినా 2 ఒకటే మీనింగ్ అంటున్నాను నేను. యెస్ ఆర్ నో. ఆడ వాడి సాలరీ అని వాడు చెప్పినా, ఈడ ప్యాకేజ్ అని నువ్వు చెప్పినా 2 అమౌంట్ డబ్బులే కదా! అట్లా. ఓకే. సో, ఈ విధంగా మనకి క్యూఏ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సరే. ఇక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ చేసిన తర్వాత ఇక టెస్ట్ మేనేజర్ ఉంటాడు. వీడికి బాస్ ఎవడు? టెస్ట్ మేనేజర్. "హే టెస్ట్ మేనేజర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే" అంటాడు. ఇక ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అప్పుడు టెస్ట్ మేనేజర్ ఏం చేస్తాడు? వెంటనే టీమ్ మేనేజర్‌కి ఫోన్ చేయాలి. "ఏ టీమ్ మేనేజర్ అవర్ టెస్టింగ్ టీమ్ కంప్లీటెడ్ యువర్ వర్క్ టాస్క్ ఇమ్మీడియేట్‌లీ" అయిపోయింది. ఇక వాడు టీమ్ మేనేజర్ ఏం చేస్తాడు? ప్రాజెక్ట్ మేనేజర్‌కి చేస్తాడు. "ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఎవ్రీథింగ్ ఈస్ ఎక్సలెంట్. సూపర్" అనంగానే వాడేం చేస్తాడు వెంటనే క్లయింట్‌కి యెస్ ఒక కాపీ చెప్తాడు. ఏమని? బాబు క్లయింట్ మేము డెవలప్ చేసాం. మేము టెస్ట్ చేసాం. మళ్ళీ మీరొచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు క్లయింట్ ఒస్తాడు. అప్పుడు క్లయింట్ టీమ్ ఒస్తది పిక్చర్‌లోకి. ఆ క్లయింట్ టీము అంతా తెలిసిన వాళ్ళనమాట. బిజినెస్ యాక్టివిటీ గురించి మొత్తం తెలిసిన వాళ్ళు. వాళ్ళేం జేస్తారంటే, అసల ఈ బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్ ఎలా తయారు జేశారు అని మళ్ళీ వాళ్ళొక చెక్ జేస్తారు. వాళ్ళొక టెస్టింగ్ జేస్తారు. అంటే మన టెస్టింగ్ టీమ్ ఉంటుంది. ప్లస్ క్లయింట్ నుంచి వచ్చిన మనుషులు గూడా ఉంటారు. క్లయింట్ టీమ్ అంటారు దాన్ని. క్లయింట్ అంటే ఎవరు? ఏబీసీ బ్యాంక్ నుంచి వచ్చిన టీమ్ ఉంటారనమాట. వాళ్ళు ప్లస్ మన టెస్టింగ్ టీమ్. ఇద్దరు కలిసి అగైన్ మళ్ళీ టెస్టింగ్ జేయాలా? మళ్ళీ టెస్టింగ్ జేస్తారు. దీన్నే మనం ఏమంటామంటే యూఏటీ అంటాం. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. యూఏటీ ఆర్ దీన్నే ఇంకో భాషలో ఏమంటామంటే ప్రీ ప్రొడక్షన్ అంటాం. ప్రీ ప్రొడక్షన్. అంటే ఈ ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఏం జరిగిద్దంటే, మన టెస్టింగ్ టీము ప్లస్ క్లయింట్ టీము ఇద్దరు కలిసి తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌ని టెస్ట్ చేస్తారు. తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌ని టెస్ట్ చేస్తారు ఇట్లా. వెదర్ వి ఆర్ గెట్టింగ్ ద ప్రాపర్ రిజల్ట్స్ ఆర్ నాట్ అని. అంటే ఏం లేదు టెస్టింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఇలా ఉన్నది. సపోజ్ లెట్స్ సే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుకోండి. ఓకే. ఎళ్లారు మీరు. ఇక్కడికెళ్లారు. టెస్టింగ్ అంటే ఏం లేదు. వాడే బ్యాంకోడే వచ్చాడు. వచ్చి వాడు డెవలప్ చేసావా సాఫ్ట్‌వేర్‌ని? ఓకే. అయితే నేను టెస్ట్ చేస్తా అంటాడు. ఎవడు? క్లయింట్. క్లయింట్ అంటే ఎవడు? ఈ బ్యాంక్ వాడు. వాడేం చేస్తాడు వెంటనే ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా! సెలెక్ట్ యువర్ ప్రొడక్ట్ అని కనపడుతుంది. దీన్ని క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయి. లోన్స్ ఉన్నాయి. యెస్ లోన్స్. లోన్స్ ఇలా క్లిక్ చేస్తాడు. ఎప్పుడైతే లోన్స్ అనేది క్లిక్ చేసాడో వెంటనే అన్ని లోన్స్ నాకు కనపడాలి. అది నేను పెట్టుకున్నది. వెంటనే ఇదిగో ఇక్కడ హమ్మయ్య! లోన్స్ అని క్లిక్ చేసిన వెంటనే లోన్స్ కనపడుతున్నాయి. ఓకే. ఇది సక్సెస్. థిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. హమ్మయ్య! ఇప్పుడు నేను పర్సనల్ లోన్ అని క్లిక్ చేస్తా. అప్పుడు వెంటనే పర్సనల్ లోన్ పేజ్ ఓపెన్ కావాలి. అప్లై అని కొట్టిన వెంటనే పర్సనల్ లోన్ పేజ్ ఓపెన్ కావాలి. పేజ్ ఓపెన్ కాకపోతే ఎర్రర్. ఇప్పుడు ఇది క్లిక్ చేశాననుకో ఓపెన్ కావాలి. సో ఓపెన్ అయిందా? యెస్. ఓపెన్ అయిన తర్వాత ఆ పేజ్‌లో ఏముండాలి? ఎలా ఉండాలనేది క్లయింట్ రాసిచ్చాడు ఫస్ట్ గానే. అంటే పర్సనల్ లోన్ తీసుకునేవాడు సెల్ఫ్ ఎంప్లాయీగా బిజినెస్ చేస్తున్నాడా? లేదా వాడు ఏదన్నా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడా? ఫస్ట్ పాయింట్. నువ్వు సెల్ఫ్ ఎంప్లాయీగా బిజినెస్ చేస్తావంటే ఇది క్లిక్ చెయ్యి. ఓకే. ఈ సెల్ఫ్ ఎంప్లాయీలో గూడా నీది పార్ట్నర్‌షిప్ కంపెనా? లేదా సోల్ ప్రొప్రైటర్ కంపెనా? లేదు లేదు నేనే సోల్ ప్రొప్రైటర్ అంటే నేనే స్థాపించాను. నేనే కంపెనీ ఓనర్‌ని అనుకుంటే ఇది క్లిక్ చెయ్యి. ఇది క్లిక్ చేసిన వెంటనే అదిగో అట్లా రావాలి. అంటే ఇదంతా క్లయింట్ రాసిచ్చాడు ముందుగానే. ఎవరికి?
బిజినెస్ మొత్తం రాసి ఇచ్చాడు వాడే, ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా జరగాలి, ఇదంతా ఒక 200, 300 పేపర్స్ లో బండిల్స్ ఆఫ్ పేపర్లు ఇవన్నీ డిజైన్ చేసి నీట్ గా క్లయింట్ రాసిస్తాడు. నా బిజినెస్ ఇలా ఉండాలి. దానికి సాఫ్ట్‌వేర్ తయారు చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ తయారు చేసిన తర్వాత దానిని బిజినెస్ ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని టెస్ట్ చేసుకుంటాడు. ఎవడు? క్లయింట్. అంటే నేను ఇచ్చిన విధంగా వీడు సాఫ్ట్‌వేర్ తయారు చేసాడా లేదా వేరే రకంగా తయారు చేసాడా అని అర్థం. ఇక్కడ చూసారా? ఎంటర్ యువర్ మొబైల్ నంబర్. యెస్. మళ్ళీ మన మొబైల్ నంబర్ ఇట్లా అన్నాం. జీరోస్. వెంటనే జీరోస్ కొట్టంగానే, "ఏ బాబు జీరోస్ ఎంటర్ కాదమ్మా" అంటుంది వెంటనే. అంటే ఇది డిఫెక్ట్, ఎర్రర్ అని చూపిస్తుంది. నువ్వు తప్పు చేశావని. అట్లనమాట. అలాంటి బిహేవియర్ ఉందా లేదా? పొరపాటులో అన్ని జీరోస్ నేను ఎంటర్ చేస్తే అది తప్పని చూపియలేదంటే రాంగ్. కొంతమంది ఏం చేస్తారు? అన్ని 9లు ఎంటర్ చేస్తారు. అన్ని 9లో నంబర్ ఉండొచ్చా? ఉండొచ్చేమో చెప్పలేం. ఫ్యాన్సీ నంబర్. అట్లా. కొంతమంది ఇదిగో కొంతమంది ఏం చేస్తారు? ఫోన్ నంబర్ ఎంటర్ చేయమంటే ఇదిగో 8, 9 క్యారెక్టర్‌లు ఎంటర్ చేస్తా అనుకో. అంటే ఇట్లా 8, 9 ఎంటర్ చేశారు. వెంటనే "ఏ బాబు మీరు ఇదే ఇచ్చిన నంబర్ కరెక్ట్ కాదు. మళ్ళీ ఇవ్వండి." దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. ఇది టెస్టింగ్. అంటే ఎప్పుడైనా ఇదిగో ఒక 5 నంబర్‌లు ఎంటర్ చేసి ఇదిగో ఇదే నా ఫోన్ నంబర్ అంటే సిస్టమ్ ఒప్పుకోదు. సిస్టమ్ ఒప్పుకోదు. ఎందుకు? సచ్ ఎ వే థట్ దే క్రియేటెడ్ ది సాఫ్ట్‌వేర్. అదే గదా! అది అలా వర్క్ అవుతుందో లేదో నేను చెక్ చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఉంది షేర్ యువర్ పాన్ కార్డ్ అన్నాను. షేర్ యువర్ పాన్ కార్డ్ నంబర్ అంటే నేను ఏదో సంథింగ్ ఇట్లా టైప్ చేసి ఇలా చేయాలి. చూసారా? టైప్ చేసి ఇలా చేసినప్పుడు ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకు? "ఏ బాబు ఈ పాన్ కార్డ్ లేదువయ్యా. ఎవరిదో నువ్వు" అంటే సిస్టమ్ రికగ్నైజ్ చేసిద్ది వెంటనే. నువ్వు చేసిన పాన్ కార్డ్ తప్పు. ఇన్‌కరెక్ట్. ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పాన్ నంబర్. దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. అర్థమైందా? ఇది ఇట్లా. ఇవన్నీ చేసి ఇట్లా క్లిక్ చేస్తే మళ్ళీ ఇది పని చేయాలా? మళ్ళీ ఇది పని చేయాలా? మళ్ళీ ఇది పని చేయాలా? మళ్ళీ ఇది రావాలా? ఇదంతా తెలియాలా? ఇదంతా నేను పర్ఫెక్ట్‌గా చేస్తే అప్పుడు నేను లాగిన్ అయితా. ఇది టెస్టింగ్ అంటే. ఇది క్లయింట్ చేసుకుంటాడు. క్లయింట్ అంటే ఎవరు? యెస్. మనకు బిజినెస్ ఇచ్చేవాడు క్లయింట్. సో, అలాగ టెస్ట్ చేసే ఎన్విరాన్మెంట్‌నే మనం ఏమని పిలుస్తామంటే ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే దాన్నే మనం ఏమంటామంటే యూఏటీ. కొంతమంది దీన్నే మనం ఏమంటారంటే ప్రీ ప్రొడ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ప్రీ ప్రొడ్. దీన్నే కొంతమంది ఏమంటారంటే స్టేజింగ్. స్టేజింగ్ అంటారు. ఇప్పుడు అప్లికేషన్ స్టేజింగ్‌లో ఉంది అంటారు. అంటే అర్థమేంది? స్టేజింగ్ అంటే అరే బాబు డెవలప్ చేసాం, టెస్టింగ్ చేసాం, మరొకసారి క్లయింట్ టెస్ట్ చేసుకుంటున్నాడు తన అప్లికేషన్ అని అర్థం. స్టేజింగ్‌లో ఉంది అప్లికేషన్ అంటే అర్థం అది. అంటే మనం రిలీజ్ చేయబోయే ముందుగా మరలా మనం తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ని టెస్ట్ చేసుకుంటాం. దాన్నే స్టేజింగ్ అంటాం. దాన్నే ప్రీ ప్రొడ్ అంటాం. దాన్నే యూఏటీ అంటాం. బట్ ఈ టెస్టింగ్ అనేది మన టెస్టింగ్ టీమ్ ప్లస్ క్లయింట్ టీమ్ ఇద్దరు కలిసి చేస్తారు. మరి ఇక్కడ ఏం గావాలి టెస్టింగ్ చేయటానికి? యెస్ ఫ్రెండ్ చెప్పండి. ఇక్కడ ఏం గావాలి మన టెస్టింగ్ చేయడానికి? యెస్. ఈ టెస్టింగ్ చేయడానికి ఏం కావాలి ఫ్రెండ్స్ మనకి? సర్వర్‌లు కావాలా లేదా? కావాలి సార్. యెస్. మళ్ళీ గావాలి. మళ్ళీ సర్వర్‌లు కావాలి. సో, మళ్ళీ సర్వర్. సో, ఈ సర్వర్‌నే మనం ఏమని పిలుస్తామంటే ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌లు. దీన్నే మనం యూఏటీ సర్వర్‌లు. దీన్నే మనం స్టేజింగ్ సర్వర్‌లు. అంటే యూఏటీ సర్వర్‌లు, ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌లు, స్టేజింగ్ సర్వర్‌లు అన్న ఒకటే మీనింగ్. కాబట్టి మనం యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్‌గా మనం సర్వర్‌లు తయారు చేయాలి. చూసారా? క్లౌడ్ ఇంజినీర్‌కి ఎంత రోల్ ఉందో? యెస్ ఆర్ నో? క్లౌడ్ ఇంజినీర్ Yes, sir. లేకపోతే డెవలప్‌మెంట్ ఉంటదా? Hmm. రిలీజ్ అయిద్దా ప్రొడక్ట్? నో వే. నథింగ్. వితౌట్ క్లౌడ్ ఇంజినీర్ నథింగ్ ఈస్ దేర్. టోటల్‌గా చెప్పాలంటే. చాలా మందికి తెలీదు పాపం అది. అంతా ఏదో జరిగిపోతుందని. నో. సర్వర్ లేకుండా, క్లౌడ్ ఇంజినీర్ లేకుండా నీ ప్రాజెక్ట్ కొంచెం ఇంచు కూడా ముందుకు కదలదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. దానివల్ల అంటే క్లౌడ్ వల్ల మనము సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌ని ఈజీగా తయారు చేయగలం. సాఫ్ట్‌వేర్‌ని ఈజీగా రిలీజ్ చేయగలుగుతున్నాం. బికాస్ ఆఫ్ క్లౌడ్ ఇంజినీర్. సో, దిస్ ఈస్ వెరీ మచ్ హైలీ డిమాండ్ స్కిల్ సెట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే. యెస్. హైలీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేయడానికి సర్వర్లు కావాలా లేదా? ఎస్ ఆర్ నో? డైరెక్ట్ గా తయారైద్దా? నట్లు బోర్డులు బిగించి చాలా మంది అంటారు ఏమని, ఇక ఈ ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రపంచాన్ని ఏలేస్తుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అసలు మొత్తం ఉద్యోగాలన్నీ పోతాయి. ఇక ఈ ప్రపంచం అంతా ఏఐ అని పిలుస్తున్నారు. కరెక్టే. కానీ ఏఐ అనే సాఫ్ట్‌వేర్‌ని ఎక్కడ తయారు చేస్తావు? టేబుల్ మీద, బల్లల మీద, మెట్రో స్టేషన్‌లో తయారు చేయటానికి అవకాశం ఉందా? నట్లు, బోల్ట్లు పెట్టి బిగిద్దామా? యెస్. కాదే. ఇది ఒక సాఫ్ట్‌వేరే. మరి దీన్ని ఎక్కడ తయారు చేయాలి? సర్వర్‌లు. మరి సర్వర్‌లు ఉండాలి గదా! దీన్ని రన్ చేయడానికి కూడా మళ్ళీ సర్వర్‌లే కావాలి గదా! దీన్ని తయారు చేయడానికి సర్వర్‌లే గావాలి. దీన్ని టెస్ట్ చేయడానికి సర్వర్‌లే గావాలి. దీన్ని రన్ చేయడానికి సర్వర్‌లే గావాలి. అంటే ఉద్యోగాలు పెరుగుతాయి ఏఐ వల్ల తగ్గవు అంటున్నా నేను. చాలా మంది ఏందంటే అపోహ ఏఐ పెరిగితే ఉద్యోగాలు తగ్గిపోవు. నో, 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 నో వే. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పెరుగుతాయి గాని తగ్గవు. ఎందుకు? ఏఐ అప్లికేషన్స్ మళ్ళీ డెవలప్ చేయాలి. డెవలప్ చేయడానికి సర్వర్‌లు కావాలి. ఏఐ అప్లికేషన్స్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడానికి సర్వర్‌లు కావాలి. ఏఐ అప్లికేషన్స్ నడవాలి. నడవడానికి సర్వర్‌లు కావాలి. యెస్. మరి ఆ సర్వర్‌లన్నీ ఇచ్చేదెవరు? క్లౌడ్ ఇంజినీర్. సర్వర్‌లు మేనేజ్ చేసేది క్లౌడ్ ఇంజినీర్. సో, క్లౌడ్ ఇంజినీర్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ నువ్వు తయారు చేయగలవా? నో, నో వే. కరెక్టా కాదా నేను చెప్పేది? యెస్ ఫ్రెండ్స్. అండర్‌స్టాండింగ్? Yes, sir. సో, క్లౌడ్ అనేది ఏఐ కంటే పవర్‌ఫుల్ ఇంకా చెప్పాలంటే. యెస్. డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. అంతే మరి. మనం అనుకోవాలి అంతే. అర్థమైందా? ఓకే. సో, గుడ్. ఓకే. సో, ఆ విధంగా మనం ఇక్కడ చూస్తే చూస్తే యెస్ ఫ్రెండ్స్. డెవలప్‌మెంట్ చూసాం. అంటే టెస్టింగ్ చూసాం. యెస్. 1 మినిట్. ఫస్ట్‌దేంటి? యెస్. ఎన్విరాన్మెంట్. డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే. రెండోదేంటి? యెస్. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఓకే. మూడోదేంటి? యెస్ ఫ్రెండ్స్. నంబర్ 3 యూఏటీ ఆర్ స్టేజింగ్ ఆర్ ప్రీ ప్రొడక్షన్ యెస్. ఎన్విరాన్మెంట్ ఇలాగనమాట. అంటే ఈ సెకండ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. దీన్నే మనం ఏమంటాం? క్యూఏ ఎన్విరాన్మెంట్. క్యూఏ ఎన్విరాన్మెంట్ ఆర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. దీన్నే మనం ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. అంటే యూఏటీ అంటే యూఏటీ. ఓకే. తర్వాత స్టేజింగ్, తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. తర్వాత నెక్స్ట్ ఏంది సార్ 4 ఎన్విరాన్మెంట్ ఏంది? యెస్. 4 ఎన్విరాన్మెంట్ మనకి ఎస్ఐటీ అని. ఓకే. తర్వాత లోడ్ అండ్ పెర్ఫార్మన్స్ అంటే కంపెనీ టు కంపెనీ ఇది జరగొచ్చు, జరగకపోవచ్చు. లోడ్ అండ్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. లోడ్ అండ్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. లోడ్ అండ్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా. అంటే మనం ఏదైనా సరే ఒక అప్లికేషన్‌ని సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ గూడా ఇక్కడ ఇంకోసారి టెస్ట్ చేస్తాం. ఎస్ఏటీ అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, లోడ్ పెర్ఫార్మన్స్, లోడ్ టెస్టింగ్ ఆర్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ ఇలా కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీల్లో ఇవన్నీ చేస్తారు మళ్ళీ టెస్టింగ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫైనల్‌గా ఇంకొకటుంటది. ఇంకొక ఫేజ్, ఇంకొక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. యెస్ ఫ్రెండ్స్. అంటే కంపెనీలు మారిపోతా ఉంటాయి. కొన్ని కంపెనీలు ఇవన్నీ చేస్తారు. కొన్ని కంపెనీలు చేయరు. కొన్ని కంపెనీలు అన్నీ కలిపి ఒకటే దిక్కు చేస్తారు. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లోనే అట్లా. సో, ఐదోదేందంటే లాస్ట్ ఫైనల్‌గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. PRODUCTA ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. జనరల్‌గా ఇది ఫైనల్ ఎన్విరాన్మెంట్. సో, ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ థిస్ ప్లేస్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. యెస్. అంటే ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లోనే ఫైనల్‌గా వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఈస్ అవైలబుల్ ఇన్ థిస్ ప్లేస్. సో, ఈ డెవలప్‌మెంట్ సర్వర్‌లు అంటే డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో వాడేది డెవ్ సర్వర్సు. ఇక్కడేంటి
QA సర్వర్లు లేదా టెస్టింగ్ సర్వర్లు. ఏంటి? టెస్టింగ్ సర్వర్లు, టెస్టింగ్ సర్వర్స్. ఇక్కడ ఏంటి మళ్ళీ? ఎస్ ఫ్రెండ్స్, స్టేజింగ్ సర్వర్స్ ఆర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్స్. అర్థమైంది? ఇదేంది? ఇది SIT సర్వర్స్ ఆర్ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ సర్వర్స్. మన ఇష్టం అట్లా. మళ్ళీ ఇదేంది? ప్రొడక్షన్ సర్వర్స్. అరే ఈ సర్వర్లన్నీ క్లౌడ్ ఇంజనీరేనా మెయింటైన్ చేసేది? ఎస్. వితౌట్ క్లౌడ్ ఇంజనీర్స్ there will be no software development and there will be no software testing at all. చూసారా? ఇది టోటల్ గా. ఇవి అన్ని ప్లేసుల్లో సర్వర్లు ఉంటాయి. బట్ ఈ ప్లేసులు మొత్తాన్ని మేనేజ్ చేసే వ్యక్తే క్లౌడ్ ఇంజనీర్. ఈజ్ అన్ ఆటోమేషన్ ఎక్స్పర్ట్. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు సర్వర్లు అయినా స్టోరేజ్ అయినా దీని మొత్తాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్ యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే ఇవన్నీ ఫేజెస్ అన్నమాట. అంటే ఇన్ని ఫేజులు దాటుకొని సాఫ్ట్వేర్ ని తయారు చేసి మన దగ్గరకు వస్తుంది. అది మనకి దగ్గరికి కనపడే ఫైనల్ ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రొడక్షన్ సర్వర్ లో ఉంటుంది. అంటే ప్రొడక్షన్ సర్వర్లు అంటే ఇక లాస్ట్ అన్నమాట, ఫైనల్. అంటే ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. అంటే ఇప్పుడు మనం సినిమా తీసిన తర్వాత ఎలా ఎన్నిసార్లు టెస్ట్ చేస్తామో అర్థమైందా? ఆ తర్వాత సినిమా రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ అన్ని చూస్తామో అట్లా అన్నమాట. అర్థమైందా? అట్లా ఆ విధంగా మనం అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటాం. ప్రీ రిలీజ్ సంథింగ్ అట్లా. అలాగే ఇది కూడా. ఓకే. సో చెప్పాను కదా ఏంటిది? ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఎస్, ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో సర్వర్లు ఉంటాయి. ఇలాగా ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో సర్వర్లు ఉంటాయి యాక్చువల్ గా. ఓకే, ఇలాగ సర్వర్లు ఉంటాయి. అంటే డెవలప్ చేస్తాం, టెస్టింగ్ చేస్తాం, మళ్ళీ ఇంకోసారి టెస్టింగ్ చేస్తాం, మళ్ళీ ఇంకోసారి SIT చేస్తాం. అదంతా చేసిన తర్వాత ఇదిగో ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్. ఇది ఇక్కడ వేసేస్తాం. ఎస్, ఇది ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్. ఇక దీనికి ఇక మనకు మోడిఫికేషన్స్ ఉండవు. ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఇక్కడ డిప్లాయ్ చేసామంటే డిప్లాయ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ దిస్ ప్రొడక్షన్ సర్వర్స్. అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్లనే మనం ప్రొడక్షన్ సర్వర్స్ అని పిలుస్తాం. ఎస్, దిస్ ప్రొడక్షన్ సర్వర్స్ ఆర్ క్రియేటెడ్ బై క్లౌడ్ ఇంజనీర్. ఎస్, మేనేజ్డ్ బై క్లౌడ్ ఇంజనీర్, ట్రబుల్ షూట్ బై అంతా క్లౌడే. టోటల్ ఎవ్రీథింగ్ క్లౌడ్. సో ప్రొడక్షన్ సర్వర్లు. అయితే డిప్లాయ్ చేసే వ్యక్తి మాత్రం డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ ఇంజనీర్ వేరు, క్లౌడ్ ఇంజనీర్. సో ఇక్కడ అంటే మొత్తం టెస్టింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ సర్వర్లో వచ్చి పడింది ఫైనల్ ప్రొడక్ట్. సో ఇక్కడ ఈ సర్వర్ నుంచి మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటాం. మన ఫోన్ నుంచి మన ఇది ఏదంతా చేస్తున్నామే అదంతా ఇక్కడ ఉన్నదాన్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. అంటే ఈ సైడ్ వర్క్ అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగిద్ది. మరి ఈ సైడ్ వర్క్ అంతా కూడా మనంతా జస్ట్ క్లిక్ చేస్తే అక్కడ వచ్చి ఆ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ని మనం యూటిలైజ్ చేసుకుంటాం, ఉపయోగించుకుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ సహాయంతో. అది మనం చేస్తున్న పని. దిస్ ఈజ్ వాట్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ మనం ఉపయోగిస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్. ఎవరి సాఫ్ట్వేర్ ఇది? ABC బ్యాంక్ సాఫ్ట్వేర్. దట్స్ ఇట్. ABC బ్యాంక్ అప్లికేషన్. దట్స్ ఇట్. దాన్ని మనం ఎక్కడి నుంచైనా ఉపయోగించుకోగలుగుతాం. ఇవన్నీ అవి. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రొడక్షన్ సర్వర్లు. క్లారిటీ వచ్చిందా? ఇంకొంచెం టైం పట్టిద్ది, నేను చెప్తాను. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అర్థమవుతుంది. యా, ఓకే. ఎస్, రిమైనింగ్ పీపుల్
ఓకేనా లక్ష్మి? Yes, sir. Yes, sir. క్లారిటీ వచ్చిందా కొంత? అంటే ఎలా, అంటే అసలు సాఫ్ట్వేర్ ఎలా తయారు చేస్తారు, అసలు డెవలపర్ ఏం చేస్తాడు, టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఆ టెస్టింగ్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఫైనల్ ఎలా జరుగుతుంది, ఫైనల్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది, ఫైనల్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్పాలి మీరు? ప్రొడక్షన్ సర్వర్ లో. ప్రొడక్షన్ సర్వర్ లో ఉంటుంది. యాక్చువల్ ప్రొడక్షన్ సర్వర్ లో ఉంటుంది. అర్థమైంది? సో డెవలప్మెంట్ సర్వర్లు దేనికోసం? డెవలపర్ చేయడానికి సార్, ఫస్ట్ డెవలపర్. కోడ్ రాయటానికి, ఎస్ సార్. డెవలప్ చేయటానికి. టెస్టింగ్ సర్వర్లు దేనికోసం? ఆ కోడ్ ని టెస్ట్ చేయడానికి సార్. ఓకే. Client requires me ఇప్పుడు to test. మరి ఆ స్టేజింగ్ సర్వర్లు దేనికోసం? స్టేజింగ్ Staging is for client testing. యూఐటి. స్టేజింగ్ అంటే యూఐటి. క్లయింట్ అండ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్. క్లయింట్ అండ్ అవర్ టెస్టింగ్ టీమ్. ఎస్, ఇక్కడ యూఐటి అంటాం, క్లయింట్ అండ్ అవర్ టెస్టింగ్ టీమ్. నేను ఇదంతా డాక్యుమెంటేషన్ మీకు పంపిస్తానులే. ఓకే, ఇంకా కొంత డాక్యుమెంట్ ఉంది, దాన్ని అంతా నేను పంపిస్తాను, నో ప్రాబ్లం. క్లయింట్ అండ్ టెస్టింగ్ టీమ్ ఈ పని చేస్తారు యాక్చువల్గా. దీన్నే మనం స్టేజింగ్ సర్వర్లు అంటాం, యూఏటి సర్వర్లు అంటాం, ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు అంటాం. మరి ఎస్ఏటి లోడ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఈ గొడవ ఏంది? ఇది ఎప్పుడు చేస్తారు అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అంటే ఏంటంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే జనరల్ గా కొన్ని సందర్భాల్లో మనకి ఎలా ఉంటదంటే, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే ఎలా ఉంటదంటే తెలుసా? సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక సర్వర్. ఓకే ఓకే ఇప్పుడు యాక్చువల్ గా నేను ఒక ప్రాజెక్ట్ చేశాను అనుకోండి, అది జావా 11th వర్షన్ లో చేశా ఈ ప్రాజెక్ట్ ని. ఓకే, 11th వర్షన్ చేస్తే బాగుంది, కానీ క్లయింట్ ఏమంటున్నాడంటే, బాబు 11th వర్షన్ వద్దమ్మా, ఇప్పుడు ఆల్రెడీ 11th కాకుండా 17th వర్షన్ వచ్చింది జావా, అది బాగుంది, కాబట్టి ఇక్కడ గతంలో తయారు చేసిన ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ ఇప్పుడు 11th కాదు 17th లో కావాలి నాకు అన్నాడు. కావాలన్నప్పుడు నేనేం చేశాను, అప్గ్రేడ్ చేసేసాను. అప్గ్రేడ్ చేసిన తర్వాత సిస్టమ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, చెయ్యక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా అంటే ఆ వర్షన్స్ మారింది కదా, సాఫ్ట్వేర్ వర్షన్స్ మారింది, వర్షన్స్ మారి అప్గ్రేడ్ చేసాం, అప్గ్రేడ్ చేసిన తర్వాత అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, అలాంటి బిహేవియర్ ని టెస్ట్ చేసుకునే విధానమే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం ఇక్కడ, అది వరకు ఓఎస్ ఇదిగో బాగా నడిచేది, అన్ని ఓఎస్ లో నడిచేది, ఇప్పుడు కొత్త రకం మోడర్న్ ఓఎస్లు వచ్చినాయి, ఆ ఓఎస్ లో ఈ సాఫ్ట్వేర్ నడిచిద్దా లేదా అని మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం కొత్తదనంగా. దాన్నే మనం సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఏం లేదు, ఓల్డ్ది ఏదైతే ఉందో ఫంక్షనాలిటీ, కొన్ని సాఫ్ట్వేర్లు వర్షన్లు మారినప్పుడు, కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్షన్ మారినప్పుడు అది మళ్ళీ బిహేవియర్ అలాగే ఉంటుందా, లేకపోతే చేంజ్ అయిందా, లేదా ప్రాబ్లమ్స్ వచ్చిందా అని మనం టెస్ట్ చేస్తాం. అది సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఎవరు చేస్తారు ఈ పని? క్లౌడ్ ఇంజనీరా? కాదు, ఎవరు? టెస్ట్ ఇంజనీర్. వాడి పని అది. సో దిస్ ఇస్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్లౌడ్ ఇంజనీర్. నో వే. మరి మీరెందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే మీకు ఫ్లో అర్థం కావడం కోసం, ఫ్లో అసలు ఎట్లా నడుస్తుంది అని తెలియటం కోసం. సో లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా అదే, పెర్ఫార్మెన్స్ వెదర్ ద అప్లికేషన్ గివింగ్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఆర్ నాట్. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రిస్క్ ఏమైనా ఉందా, పేజ్ లోడ్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుందా, అసలు ఏంది ప్రాబ్లం ఏంటి, ఈ టైం ఎక్కువ తీసుకుంటే ఏం చేయాలా, అట్లా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు మనం ఇట్లా ఉన్నది, ఇప్పుడు ఇట్లా ఉంటే సపోజ్ ఇట్లా నేను ఇదిగో google.com అని టైప్ చేశాను, వెంటనే పేజ్ ఓపెన్ కావాలి. ఇది google.com ఇట్లా వస్తే వెంటనే రావాలి. లేదు నేను హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తానంటే, అంటే అలాంటివన్నీ మనం ముందుగానే టెస్ట్ చేసుకుంటాం. పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఇవన్నీ మొత్తం అనేది ఎట్లా ఉంది, ఏంటి బిహేవియర్ ఎట్లా ఉంది, ఫాస్ట్ గా వస్తుందా లేదా, నేను మళ్ళీ ఏదైనా ఆన్సర్ క్వరీ ఇస్తే క్వరీకి ఆన్సర్ వస్తుందా లేదా, లేదు ఇప్పుడు ఇస్తే మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తే, 1 వీక్ తర్వాత వస్తే, లేదా 2 అవర్స్ తర్వాత వస్తే రిజల్ట్. అవన్నీ మనం లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అక్కడ చేస్తాం. అయితే ఇదంతా ఎవరి రెస్పాన్సిబిలిటీ? మనదా, క్లౌడ్ ఇంజనీర్స్ దా? నో. టెస్ట్ ఇంజనీర్. టెస్ట్ ఇంజనీర్స్ దే. ఆ ఎన్విరాన్మెంట్ లో వాడు టెస్ట్ చేయడానికి మనల్ని సర్వర్లు అడుగుతాడు. మన బాధ్యత ఏంది? యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ వి క్రియేట్ సర్వర్స్, అంతే. సర్వర్లు మనం ఇస్తే వాడు టెస్ట్ చేసుకుంటాడు, అంతే. అది ఏ టెస్ట్ అయినా చేసుకొని మనకెందుకు. అర్థమవుతుందా? ఎస్ సార్, ఆ టెస్ట్ ఇంజనీర్ పని, మన పని కాదు అది.
మనం ఏం చేస్తాం, సర్వర్లు అందించడం, సర్వర్లు మేనేజ్ చేయటం, సర్వర్లు. అయితే ఈ వర్క్ కూడా ఇలా నడుస్తుందని మనకు తెలిసినప్పుడు అవగాహన వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు ఇది ఉంది, ఇలాగా ఇవన్నీ చెప్పకుండా ఇవన్నీ 5 రాసేసి వీటన్నిటిలో సర్వర్లు ఉంటాయి, మొత్తం సర్వర్లన్నీ డెవలప్స్ ఇది క్లౌడ్ ఇంజనీర్ చేస్తాడు అంతే అని పెట్టేస్తా, అప్పుడు ఏమైంది, క్లాస్ అర్థమైందా? అదనమాట విషయం. అందుకోసం ఎక్స్ప్లెనేషన్ కావాలి బాగా ఎక్కువ ఇన్ డెప్త్. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? సో క్లారిటీ వచ్చిందా? క్లియర్? ఎస్ అమూల్య, అర్థమవుతుందా అమూల్య? ఓకే సార్, అర్థమవుతుంది సార్. ఓకే ఓకే, వినండి జాగ్రత్తగా. ఎస్ కుమార్, కుమార్ పర్లేదా? పర్లేదు సార్. ఓకే ఫైన్. ఓకే, సో ప్రీతి అండ్ లక్ష్మి, ఎస్ మీరు ఎలా ఉంది, పర్లేదా? అర్థమవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే ఓకే, చాలా బాగా స్పష్టంగా అర్థమైంది, నో ప్రాబ్లం. మళ్ళీ మనం ఇంకో క్లాసులో ఇంకా చాలా చక్కగా నేర్చుకుంటాం అన్నమాట. దీని తర్వాత ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో అన్ని విషయాలు అర్థమవుతాయి, దానికోసం ఈ క్లాస్ చెప్పాల్సి వచ్చింది. అగైన్ ఈ క్లాస్ కంటే ఇంకా ఎక్సలెంట్ క్లాస్ ముందుంది. ఆటిలో టోటల్‌గా అసలు డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, యూఏటీ ఎన్విరాన్మెంట్, ఎస్ఐటీ, ఇది ప్రొడక్షన్, వీటన్నిటిని రియల్ టైమ్‌లో ఎలా జరుగుతాయో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తా. టోటల్‌గా ఈ పిక్చర్ గూడా ఇది గాదు, వేరే పిక్చర్ ఉంది, అది అడ్వాన్స్‌డ్ పిక్చర్. ఇది జస్ట్ నార్మల్ పిక్చర్, జస్ట్ అండర్‌స్టాండబుల్ పిక్చర్ అన్నట్టు నేను రాసింది ఇందాక. బట్ అడ్వాన్స్‌డ్ పిక్చర్ ఇంకోటుంది, దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే టోటల్‌గా రియల్ టైమ్‌లో ఏం జరుగుతుందనేది అర్థమైద్ది. ఇది అట్లా. ఓకేనా? ఓకే. ఓకే సార్. So Okay, let us stop here for today and we discuss tomorrow, friends. Okay, thank you so much. థ్యాంక్ యూ సార్. Thank you. Yes.